హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబ్యాట్ ఎగ్జామ్లో మనం అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసాం. బట్ ఈ వాచ్ టేబుల్ టెస్ట్కి వచ్చేటప్పటికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని గురించి కొంచెం ఎక్స్ట్రాగా కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ప్రాక్టీస్ సెట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో వీ విల్ గెట్ ఏ క్లారిటీ రిగార్డింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఇది మనకి వాచ్ టేబుల్ టెస్ట్లో మెయిన్గా మన కాన్సన్ట్రేషన్ అండ్ క్విక్నెస్ యాక్యురసీని డిసైడ్ చేయడం కోసం ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ క్వశ్చన్స్ అలాగే టైం లిమిట్ అనేది కూడా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లాస్ట్ టైం కూడా అలా మారిందన్నారు. ఓకే, సో అన్నీ స్టాండర్డ్ అయితే కాదు. ఓకే, సో అలాగే మేజర్గా డిస్కస్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి అనమాట. స్వాపింగ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మ్యాక్సిమం అండ్ మినిమమ్. ఓకే, అలాగే ట్రయాంగులర్, రెక్టాంగులర్ షేప్స్, రివర్స్ ఆర్డర్, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ ముందు మనం డిస్కస్ చేద్దాం ఫర్ బెటర్ క్లారిటీ. ఓకే, సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి కాన్సెప్ట్ అంటే కాంపోనెంట్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, సో లెటర్ అంటే తెలుసు, నెంబర్ అంటే తెలుసు. ఈ రెండింటి కాంబినేషన్నే మనం కాంపోనెంట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ A3 ఉంది, T1 ఉంది, C4, ఇలా ప్రతిదానికి లెటరు నెంబర్ కాంబినేషన్ ఇచ్చారు చూసారా, దాన్ని మనం కాంపోనెంట్ అని అంటాం అనమాట. కాంపోనెంట్ అంటే A3 అని మనం అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ లెటర్ అంటే ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఓకే, లెటర్ అని ఇచ్చాడు అనుకోండి, ఓన్లీ ఆల్ఫాబెట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ని కన్సిడర్ చేయాలి. నెంబర్ అంటే ఓన్లీ నెంబర్స్. ఓకే, నెంబర్ ఫ్రమ్ కాంపోనెంట్. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో కాంపోనెంట్ అంటే రెండింటిని కన్సిడర్ చేయాలి, లెటరు నెంబర్ని. ఓకే, సో లెటర్ అంటే లెటర్ని అంటే ఆల్ఫాబెట్స్ని, నెంబర్ అంటే నెంబర్ ఇండివిజువల్గా, రెండింటి కాంబినేషన్ని మనం కాంపోనెంట్ అంటాం. అది గుర్తుంచుకోండి. కాంపోనెంట్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేటప్పటికి కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకే, సో అలాగే ఈ రెండింటి మధ్య ఉండేది నార్త్ ఈస్ట్. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉన్నది సౌత్ ఈస్ట్. ఓకే, ఈ రెండింటి మధ్య ఉండేది సౌత్ వెస్ట్. అలాగే ఈ రెండింటి మధ్య ఉండేది ఏంటి, నార్త్ వెస్ట్ అనమాట. సో ఇదే స్టాండర్డ్ అని అయితే మైండ్లో పెట్టుకోకండి. ఇలానే నార్త్ వైపు నార్త్ ఇస్తాడు, సౌత్ వైపు సౌత్ ఇస్తాడు, అలా అయితే అనుకోకండి. ఓకే, సో ఇక్కడ జంబ్లై అంటే షఫల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నార్త్ ఇచ్చి ఇక్కడ సౌత్ ఇవ్వచ్చు. చాలా క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసాం కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది, రైట్? సో అలా కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్కి అంటే నార్త్ నుంచి ఈస్ట్కి వెళ్ళడానికి 90 degrees. ఓకే, సో అంటే ఇది ఈ యాంగిల్ అనేది 45 degrees ఉంటుందన్నమాట. ఓకే, సో పక్కన అంటే ఈ యాంగిల్ 45 ఉంటుంది, టోటల్గా 90. ఇదైతే ఐడియా ఉంటుంది కదా. ఓకే, సో ఏదైనా ఒక క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే A3 నుంచి ఈస్ట్కి అంటే ఎంత మనం చేయాలి, 90 degreesకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇలా వెళ్తే అక్కడ ఉండే కాంపోనెంట్ కానీ లేదా నెంబర్ కానీ ఏంటి అని అడుగుతాడు అనమాట. ఓకే, సో అలాంటి కేసులో మనం 90 degreesగా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో డిగ్రీస్ కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది 45 degrees కదా. ఓకే, అలాగే ప్రీవియస్ కేసులో నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను, ఇది రీజనింగ్కి రిలేటెడ్గా మనం డైరెక్షన్స్ని సపోజ్ ఇలా రీజనింగ్లో ఏం చేస్తాం, సర్క్యులర్ టేబుల్స్ వచ్చినప్పుడు మనం టువర్డ్స్ ద సెంటర్ ఫేసింగ్ చేస్తున్నట్టు అజ్యూమ్ చేసుకుంటాం కదా. ఓకే, సో అప్పుడు మనకేమవుతుంది, మన రైట్ అవుతుంది, మన లెఫ్ట్ అవుతుంది. బట్ ఇక్కడ రైట్ అనగానే ఏమవుతుంది అంటే రీజనింగ్ చెప్తున్నాం, ఈ కాన్సెప్ట్ కాదు. ఓకే, సో మన రీజనింగ్లో మన రైట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట కదా.
యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది. లెఫ్ట్ అనేది ఏమవుతుంది, క్లాక్ వైజ్లో అవుతుంది కదా. సో బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి అది రివర్స్. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి, మెయిన్ కాన్సెప్ట్ అనమాట అది. ఓకే, సో మన రైట్ సైడ్ టర్న్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలన్నమాట, అంటే ఇలా. ఓకే, లెఫ్ట్ సైడ్ టర్న్ అంటే మనం యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. చాలా వరకు ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టువర్డ్స్ ద సెంటర్ మనం ఫేస్ చేసి ఉంటాం కదా అని, ఇది జనరల్గా రీజనింగ్ కాన్సెప్ట్స్ మైండ్లో ఉంచుకొని చేస్తే యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్, రైట్. సో ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో మేజర్గా ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని మెన్షన్ చేస్తారు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే మనకు ఐడియా ఉంటుంది, డైరెక్ట్ పెట్టేయచ్చు మనం, బట్ ఇలా వచ్చినప్పుడు మాత్రం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ కాంపోనెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ పెయిర్ అని అడిగాడు అనుకోండి. పెయిర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఆల్ఫాబెట్స్ ఒకేలా మ్యాక్సిమం ఇవ్వరు. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో సేమ్ నెంబర్ ఉన్న పెయిర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాంపోనెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, 1. ఓకే, సో 1 ఇంకెక్కడైనా ఉందా, 1 ఉంది. సో T1 G1 అని మెన్షన్ చేసాం. నెక్స్ట్ 2 లేదు, 3 ఉంది కదా. సో 3 A3 F3 అనమాట. ఓకే, సో ఇలాగ సైడ్ బై సైడ్ ఉంటే, అంటే పక్క పక్కనే ఉన్నాయనుకోండి, అది కంటిన్యూస్ పెయిర్ అవుతుంది. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోవాలి. కంటిన్యూస్ పెయిర్ ఏమైనా ఉందా అన్నప్పుడు మనం పక్క పక్కన ఏమైనా నెంబర్తో కూడిన కాంపోనెంట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇలాంటి వాటిని కంటిన్యూస్ పెయిర్ అని అంటాం అన్నమాట. కంటిన్యూస్ పెయిర్స్. ఇంకేమైనా పేరు ఉందా, ఓకే, C4 M4, 5 లేదు 2 లేదు కదా. ఓకే, సో C4 M4. ఓకే, సో ఇవన్నీ పేర్స్ అనమాట. ఇందులో కంటిన్యూస్ పేర్ ఏది అంటే F3 A3 అనమాట. ఓకే, సో అలాగే ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అని అడిగినప్పుడు ఏంటి, ఈ నెంబర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అనేది మనం ఈ వాచ్ టేబుల్ని చూసి చెప్పాలన్నమాట. 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 టైమ్స్. ఓకే, సో 2 టైమ్స్ అనేది మనం మెన్షన్ చేసాం. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్నెస్ అనమాట. ఓకే, సో ఎన్నిసార్లు రిపీటేషన్ అయ్యింది అనేది మనం కౌంట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 2 1 టైమే కదా. ఓకే, నెక్స్ట్ 3 2 టైమ్స్ అండ్ 4 2 టైమ్స్, 5 1 టైమ్. ఓకే, సో అలాగా ఫ్రీక్వెన్సీ అని కూడా అడుగుతాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి రొటేషన్ చెప్పాను కదా. క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్ అని మెన్షన్ చేస్తే క్లాక్ వైజ్లో మనం టర్న్ అవ్వాలన్నమాట. ఓకే, సో A3కి రైట్ సైడ్ ఏముంటుంది అంటే క్లాక్ వైజ్ టర్న్ అయితే T1 ఉంటుందన్నమాట. ఓకే, అలాగే లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఇది F3 అనమాట. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ అంటే. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇది రైట్ క్లాక్ వైజ్, ఇది లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ అనమాట. సో ఇవి కూడా అడుగుతాడు. ప్రిసీడింగ్ అంటే ఏంటి, ప్రీవియస్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్ అన్నట్టు. అంటే ప్రీవియస్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు A3 ఉంది. A3కి ప్రీవియస్ అంటే ప్రిసీడింగ్ కాంపోనెంట్ అంటే ఏంటవుతుంది, ఇప్పుడు F3 అవుతుంది కదా. సో అలాగే N5కి ప్రిసీడింగ్ కాంపోనెంట్ అంటే మనకి N5కి బ్యాక్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అయితే ఏమవుతుంది, C4 అనేది కాంపోనెంట్ అవుతుంది అనమాట. నెంబర్ అడిగితే 4 అవుతుంది, లెటర్ అడిగితే C అవుతుంది అనమాట. అలాగే ఓకే, అదే సక్సీడింగ్ అడిగాడు అనుకోండి, సక్సీడింగ్ అంటే నెక్స్ట్ వచ్చేది. ఓకే, సో అంటే ఆఫ్టర్. సో అలాంటప్పుడు క్లాక్ వైజ్లో టర్న్ అవుతాం. సో A3కి T1 అవుతుంది, N5కి M4 అవుతుంది అనమాట. ఓకే, సో అలాగా. ఓకే, సో అలా మనం గుర్తుంచుకోవాలి ఇవి. ఓకే, ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్. ఓకే, సో ప్రీ వచ్చింది కదా, సో ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్ అన్నట్టు.
సో ప్రీవియస్ కాంపోనెంట్ని మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సక్సీడింగ్ అంటే ఆఫ్టర్ అన్నట్టు. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా సర్క్యులర్ టేబుల్లో. సో అందుకు నేను మెన్షన్ చేశాను ఇటువైపు రొటేషన్ అవ్వాలన్నది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటాడు. ఓకే, సో ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఈస్ట్ అనేది వెస్ట్ అవుతుంది, వెస్ట్ అనేది ఈస్ట్ అవుతుంది అనమాట. అలాగే నార్త్ సౌత్ అవుతుంది, సౌత్ ఏమో నార్త్ అవుతుంది అనమాట. ఇలానే కాదు, ఈ రెండింటి కూడా మారచ్చు, ఈస్ట్ సౌత్ అవ్వచ్చు. ఓకే, అలాగే సౌత్ ఈస్ట్ అవ్వచ్చు. ఇలాగ డైరెక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాడు మెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ సేమే ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అన్నప్పుడు ఈ డైరెక్షన్సే మారుతాయి అన్నమాట. కాంపోనెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ పొజిషన్లో ఉన్నాయి ఆ పొజిషన్లో ఉంటాయి. ఓకే, బట్ ఈ డైరెక్షన్ నేమ్స్ మాత్రం మారుతాయి అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ కాంపోనెంట్ అన్నాడు అనుకోండి. ఓకే, సో G1 C1 ఆపోజిట్ ఉండే కాంపోనెంట్స్ ఇంటర్చేంజ్ అవ్వడం కానీ అలా ఇస్తారు అనమాట ఎక్స్చేంజ్ అంటే. ఓకే, సో లేదా ఇలా కూడా అవ్వచ్చు. ఓకే, సో D2 M4 చేంజ్ అవ్వడం కానీ, లేదా ఈ రెండు ఎక్స్చేంజ్ అవ్వడం కానీ. ఓకే, సో అలాగే కాంపోనెంట్ అంటే తెలుసు కదా కాంపోనెంట్ మీనింగ్. ఓకే, సో అలాగే ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ అన్నాడు. ఇక్కడ G1, ఇక్కడ C4. ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ అన్నప్పుడు నెంబర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, సో ఓన్లీ లెటర్సే మారుతాయి అనమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, న్యూ కాంపోనెంట్ C1 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి G4 అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆపోజిట్ నార్త్ సౌత్ కాంపోనెంట్స్ చూసుకుంటే అవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ M3 అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, A4 అవుతుంది. ఓన్లీ లెటర్సే మారుతాయి. ఓకే, సో అలాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ అయిపోయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. ఓకే, సో సేమ్ ఇక్కడ డిజిట్స్ మార్చుకుంటాం. ఓకే, సో G1 C4లో ఎక్స్చేంజ్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఓకే, సో ఆపోజిట్ ఉండే కాంపోనెంట్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ నెంబర్స్ జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, G4 అవుతుంది, ఇక్కడ C1 అవుతుంది అనమాట. ఓన్లీ నెంబరే చేంజ్ అయింది, రైట్. సో అలాగా ఈ రెండింటి తీసుకుందాం, D2కి N5కి ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు నెంబర్స్, అప్పుడు మనకి D అంటే లెటర్స్ ఏముంటుంది, D5 అవుతుంది, Nకి వచ్చేటప్పటికి N2 అవుతుంది అనమాట. అలాగే. ఓకే, సో ఇలాగా మనకి ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎంత డీటెయిల్గా చెప్పలేదా ఎగ్జామ్. సో ఐ థింక్ యూ మే గెట్ క్లారిటీ, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్కి ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రమ్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. క్వశ్చన్స్లో అడిగే విధానం బట్టి మనం చూస్ చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉంటుంది. ఫ్రమ్ అంటే ఇంక్లూడ్ అని మెన్షన్ చేసాం, కొన్నిసార్లు ఈ కేసెస్లో ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం, ఫ్రమ్ A3 to C4 అన్నాం. ఓకే, సో అంటే ఈ పాత్ అనమాట. ఓకే, సో పాత్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే ఇప్పుడు ఈ పాత్లో A3 to C4లో మనకి మినిమం నెంబర్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు 1 అవుతుంది. ఓకే, సో ఇది పాత్ రిలేటెడ్ కదా, అంటే A3 T1 C4లో మినిమం వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ A3 to C4 అన్నాడు కనుక A3ని C4ని రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. టోటల్గా మనకి 3 నెంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ వచ్చేదాన్ని మనం 1తో మనం ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఒక కేసు. అదే సెకండ్ రైట్ ఫ్రమ్ A3 అన్నాడు. ఓకే, సో సేమ్ ఇది కూడా అక్కడ C3 దాకే వస్తుంది, బట్ సెకండ్ రైట్ అంటే ఈ ఫస్ట్ ఫ్రమ్ అన్నాడు కదా, ఫ్రమ్ A3 అన్నప్పుడు ఇది 0 అవుతుంది అనమాట, 0 పొజిషన్. ఓకే, సెకండ్ రైట్ ఫ్రమ్ A3 అన్నాడు కనుక ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అనమాట. ఓకే, సో C4 అనేది అవుతుంది అనమాట. ఓకే, అలాంటి కేసెస్లో మనము ఇనిషియల్ కండిషన్ అంటే ఫ్రమ్ A3 అనేదాన్ని మనం 0గా తీసుకుంటాం, నెక్స్ట్ సెకండ్ వచ్చేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి 2 కేసెస్. ఫస్ట్ కేస్ ఏంటి, పాత్ రిలేటెడ్గా అడిగినప్పుడు A3ని C4ని అంటే ఎండ్ పాయింట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఫ్రమ్ A3 to C4 అన్నాడు కదా, సో అలాంటప్పుడు మనం ఈ ఎండ్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సెకండ్ కేసులో ఏంటి, ఇది ఎక్స్క్లూడ్ అంటే 0గా కన్సిడర్ చేస్తాం A3 నుంచి. ఓకే, సో క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఆఫ్ అంటే డైరెక్ట్గా ఎక్స్క్లూడ్ అనమాట. ఓకే, మీనింగ్ అనేది మారిపోతుంది ఇక్కడ, బట్ ఓన్లీ ఫ్రమ్ అనే కేసులోనే మనకి ఎక్కువగా మనకి
కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆఫ్ అంటే సెకండ్ రైట్ ఆఫ్ A3 అంటే సేమ్ ఇందాక చెప్పాం కదా సెకండ్ కేసులో అలాగే. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఓకే, C4. ఓకే, C4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇలాంటి కేసులో 1, 2 ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది జనరల్గా మీకు అర్థం అవ్వాలి, బట్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మెయిన్గా ఇక్కడ ఫ్రమ్ కాన్సెప్ట్ దగ్గరే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెప్పంగా పాత్ రిలేటెడ్గా వస్తే మనం ఎండ్ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో రైట్ ఫ్రమ్ అన్నప్పుడు అలా ఏదైనా థర్డ్ రైట్, థర్డ్ లెఫ్ట్ ఇలా ఏవో కొన్ని ఇస్తాడు. సో ఫస్ట్ రైట్ అనగానే ఫ్రమ్ A3 అన్నప్పుడు మనం A3 తర్వాత నుంచి క్యాల్కులేట్ చేయాలన్నమాట 1, 2 అన్నట్టు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇన్ ఫ్రంట్ ఆపోజిట్ సేమ్ అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే సర్కిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏ అనే వర్డ్ ఉంటే ఇక్కడ బి అనే వర్డ్ ఉంటారు, రైట్? సో ఈ రెండిటికి ఇన్ ఫ్రంట్ అంటే బికి ఇన్ ఫ్రంట్ అంటే ఏ వస్తుంది అంతే కదా. సో దీనికి ఆపోజిట్ అన్న ఏ వస్తుంది కదా. సో అలా అని మీరు మైండ్ సెట్లో ఉంచుకోకండి, డైరెక్షన్కి మారుతుంది అది. సో కాంపోనెంట్కి సేమ్ బట్ డైరెక్షన్కి మారుతుంది అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఈస్ట్ తీసుకున్నాం. ఓకే, సో ఈస్ట్కి ఇన్ ఫ్రంట్ ఏంటి C4 అవుతుంది కదా. ఓకే, ఆపోజిట్ ఏమవుతుంది G1 అవుతుంది. ఓకే, సో అలాగే డైరెక్షన్ అనేది ఎక్కడ మారుతుంది అనమాట. డైరెక్షన్ రిలేటెడ్గా ఇన్ ఫ్రంట్ అంటే C4 అవుతుంది, ఆపోజిట్ అంటే G1 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రెండు కేసెస్ గుర్తుంచుకోవాలి. ఓకే, బట్ కాంపోనెంట్కి వచ్చేటప్పటికి మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో కాంపోనెంట్ G1 తీసుకున్నాం, C4 తీసుకున్నాం. ఓకే, సో C4ని మనం ఇనిషియల్గా కన్సిడర్ చేస్తే C4కి ఆపోజిట్ అంటే మనకి G1 అవుతుంది. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ C4 అన్న G1 అవుతుంది అనమాట. ఓకే, సో సేమ్ అనేది రిజల్ట్ వస్తుంది అనమాట, ఇన్ ఫ్రంట్ అన్న ఆపోజిట్ అన్న, బట్ డైరెక్షన్ వరకు మాత్రం మారుతుంది. అదైతే గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ఫార్మేషన్, రెక్టాంగులర్, రాంబస్ ఫార్మేషన్ బై జాయినింగ్ ద పాయింట్స్ కాంపోనెంట్స్ అని మెన్షన్ చేసాం కదా లాస్ట్ టైం మనం క్లాస్లో. ట్రయాంగులర్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసినట్టున్నాం మనం కదా. సో ఇలాగ A3 G1, G1 to M4 అండ్ C4 ఈ పాయింట్స్ని కంబైన్ చేస్తూ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అదే రాంబస్ పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ ఏంటి అని అడగచ్చు, లేదా ఆ పాత్లో మినిమం ఫ్రీక్వెన్సీ ఏంటి అని అడగచ్చు, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అడగచ్చు. ఓకే, సో లేదా ఈ పాత్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్గా రాస్తూ మిడిల్ పాయింట్ కనుక్కోమనచ్చు, రైట్? సో ఏదైనా అడగచ్చు అనమాట. ఇక్కడ ఏంటి పాత్ని మనం జాయిన్ చేయాలి. ఓకే, ఆ పాత్రలో ఉండే కాంపోనెంట్స్ని మార్క్ చేసుకుని గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు మనకి. ఓకే, సో బేసిక్ జామెట్రిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏం చేసాం, ప్రీవియస్ కేసులో మనం ట్రయాంగులర్ బైసెక్టర్ అని ఇలా చేసాం అన్నమాట. సో పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ట్రయాంగిల్కి ఏంటి అంటే అప్పుడు మనకి M4 అనేది ఆన్సర్ వచ్చింది. సమ్ వాట్ ఇలా రిలేటెడ్గా మనం చేసాం కదా క్వశ్చన్, అలాగే. సో బేసిక్ జామెట్రీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకే, సో బై యూజింగ్ ద షేప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వెట్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. ఓకే, సో వెట్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనం సమద్విబాహు త్రిభుజంకి చూసుకుంటే, సో ఈ రెండు భుజాలు అనేది సేవ్ అనుకుంటే పైన ఉండే పోర్షన్ మనం వెట్టెక్స్ అని అంటాం కదా. సో అది పెర్పెండిక్యులర్ వెట్టెక్స్ అంటే కొన్నిసార్లు మనకి ఇలా ఫామ్ అవుతుంది అనమాట ట్రయాంగిల్. ఓకే, సో ఇది 90 degrees యాంగిల్ కదా. ఓకే, సో అప్పుడు ఇది వెట్టెక్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ని మనం వెట్టెక్స్గా కొంచెం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలాగా మనకి షేప్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో వెట్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి సేమ్ ఇలా ఇస్తాడు కొన్నిసార్లు. ప్రీవియస్ కేసులు చెప్పాను కదా, వెట్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ కాంపోనెంట్ ఏంటి అంటే A3 అంటాం, లేదా నెంబర్ అడిగాడు అనుకోండి 3 అంటాం. ఓకే, మేజర్గా నెంబర్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాంపోనెంట్లో. ఓకే, బట్ ఫోకస్ చేయాలి మనం. నెంబర్ అడుగుతున్నాం అని చెప్పానంటే మరి మీరు నెంబర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పట్లేదు. ఓకే, సో అదే పెర్పెండిక్యులర్ అడిగాడు అనుకోండి, ఇలా ఫామ్ అవుతుంది అనమాట పెర్పెండిక్యులర్ బైసెక్టర్, అప్పుడు D2 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ షేప్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వస్తే ఆల్ఫబెటిక్ లెటర్. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతాడు అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో. ఓకే, సో
ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కానీ మినిమం ఫ్రీక్వెన్సీ కానీ లేదా మిడిల్ నెంబర్ ఉండేది కానీ, ఓకే. సో లేదా ఒక పాత్ ఇచ్చి A2 త్రూ M4 లేదా G1 ఇలా పాత్ ఇచ్చి ఈ పాత్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అని అడుగుతాడు అనమాట. సో లేదా ఈ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కొనుక్కోమని కూడా అడుగుతాడు. ఓకే. సో అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్ఫబెటికల్ ఆర్డర్ లెటర్స్ బేస్ చేసుకొని అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో A to Z మనం తెలియాలి ఈజీగా. అరౌండ్ 8 వేస్తుంది మ్యాక్సిమం నెంబర్స్ అనే కాంపనెంట్స్. సో 8ని మనం అరేంజ్ చేసుకోగలిగే మైండ్ సెట్ ఉండాలి. మ్యాక్సిమం రీజనింగ్లో ఐడియా ఉంటుంది కదా లెటర్స్ ఎక్కడ ఉంటాయని, నెంబర్స్ కానీ, రైట్. సో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మనకు పెన్ పేపర్ ఇస్తే ఓకే ఈజీ, బట్ మన మైండ్ తోటి చేయాలి కనుక నేను అందరూ చెప్తున్నా. ఓకే. సో ఫింగర్స్ని దాన్ని స్క్రీన్ మీద పెట్టుకొని చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే. సో క్వశ్చన్ ఏం అడిగాడని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అడిగాడు అనుకోండి ఈజీ. ఓకే. సో నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది, రైట్. సో మిడిల్ టర్మ్ అడిగాడు అనుకోండి అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అలా. ఓకే. మిడిల్ టర్మ్ అంటే ఏం లేదు, ఇప్పుడు 5 కాంపనెంట్స్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 3 కనుక్కుంటే సరిపోతుంది మనకి కదా. సో థర్డ్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిడిల్ టర్మ్ అడిగినప్పుడు మిడిల్ కనుక్కుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ 3 చూసుకుంటే సరిపోతుంది, అంతేగాని అన్ని ఆర్డర్లో పెట్టుకుని అరేంజ్ చేసుకోవాల్సిన నీడ్ ఉండదు. ఓన్లీ మైండ్తో మనం చేయాల్సి ఉంటుంది కనుక. ఓకే. సో అలాగా ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాథ్ బేస్డ్ లైక్ ఎడిషన్. ఓకే. సో ఒక పాత్ ఇచ్చి ఆ పాత్ర నెంబర్స్ అన్నీ సమ్ చేయమంటాడు. ఓకే. లేదా ఈ రెండింటికి మధ్య పాత్ ఇచ్చి సబ్ట్రాక్ట్ చేయమనడం కానీ మల్టిప్లై చేయమనడం కానీ, ఇప్పుడు A3కి ఆపోజిట్ ఉంటే కాంపనెంట్ నెంబర్ స్క్వేర్ ఎంత అని అడుగుతాడు. A3కి ఆపోజిట్ ఏంటి M4 నెంబర్ ఎంత 4 స్క్వేర్ ఎంత 16. ఓకే. సో అలాగా నెంబర్స్ అనేవి మ్యాథ్ బేస్డ్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే. ఈ రిలేటెడ్ క్లాక్కి బేస్ చేసుకొని ఒక 10 క్వశ్చన్స్ అనేవి మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ 20, 10 అలా డివైడ్ అయింది. ఓకే. సో ఫస్ట్ ఈ క్లాక్ బేస్ చేసుకొని మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే జాయిన్ F3 to D2 సారీ హైట్ అయిపోయింది కదా, D2 అండ్ T1 to N5 అన్నాడు. T1 to N5 ఫార్మ్ ఏ క్వాడ్రిలేటరల్ చెప్పాను కదా. సో ఎలా క్వశ్చన్లు అడుగుతారని. సో ఇలా, బట్ నేను ఇక్కడ అంత సింపుల్గా చెప్తున్నాను, ఒక్కొక్కటి చదువుకుని అని మాత్రం మీరు డిలే చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ అంతా చదివేస్తే మనం ఏం అడిగాడు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇలా డ్రా చేయాల్సిన నీడ్ కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. ఓకే. సో మొత్తం మనం పేపర్ బేస్ చేసుకొని చేయం కనుక ఓన్లీ మైండ్తో క్యాల్కులేషన్స్ అంటే అబ్జర్వేషన్ చేసే మనం చేసుకోవాలి మ్యాక్సిమం. ఓకే. సో క్వాడ్రిలేటరల్ అనేది ఈ ఇచ్చిన పాయింట్స్ ద్వారా మనం జాయిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమన్నాడు, దెన్ విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థర్డ్ లెటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ అన్నాడు. ఓకే. సో థర్డ్ లెటర్ అంటే ఏంటి, ఫ్రమ్ నార్త్ అన్నప్పుడు మనం ఏం చెప్పాం, ఇక్కడ 0, ఇది 1, 2, 3 కదా. ఓకే. సో థర్డ్ లెటర్ అది. సో థర్డ్ లెటర్ N5కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థర్డ్ లెటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ అన్నాడు కదా. ఓకే. సో క్లాక్ వైజ్లోనే మనం టర్న్ అయ్యాం. థర్డ్ లెటర్ ఓకే ఫ్రమ్ అన్నాడు కనుక 0 పొజిషన్ తీసుకున్నాం. ఓకే. A3ని అదే నార్త్ ఉండే కాంపనెంట్ని మనం 0గా తీసుకొని థర్డ్ పొజిషన్ని మ్యాచ్ చేసాం. N5 వస్తుంది. N5కి ఇన్ ఫ్రంట్ అన్నాడు. ఓకే. సో దీనికి ముందు ఉండేది F3 అనమాట. పక్కడే ఏం అడిగాడు, నెంబర్ అడిగాడు. విచ్ నెంబర్ అన్నాడు కదా. సో నెంబర్ ఒకటే మనం రాస్తాం అనమాట. F3 కాంపనెంట్లో మనకి 3 అనేది ఆన్సర్ అనమాట. ఓకే. సో ఆన్సర్ ఈజ్ 3. ఓకే. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ తెలుగులో మనం మెన్షన్ చేసాం. సో ఎగ్జాక్ట్గా సేమ్ మీనింగ్ వస్తుందని నాకు నమ్మకం లేదు. సో మేజర్గా ఇంగ్లీష్ అనేది కన్సిడర్ చేయండి. ఓకే. ప్రతి ఎగ్జామ్లో కూడా ఎలాగ చెప్తారు కదా. సో నేను కూడా అదే చెప్తున్నా. తెలుగు అనేది ట్రాన్స్లేషన్ కొన్ని మిస్టేక్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి, బట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. సో తెలుగులో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఎవరు అటెంప్ట్ చేసినట్టు నాకు తెలియదు. బట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ నాకు టెలిగ్రామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయమని ఇచ్చారు. సో అందులో ఏంటంటే బైలింగ్వల్ ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు, తెలుగు హిందీ ఇచ్చాడు.
ఇంగ్లీష్ హిందీ కలిపి. సో అలా ఇస్తే మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే బాగున్నాం, బట్ చూద్దాం. నెక్స్ట్, గోయింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ క్లాక్ వైజ్ అన్నాడు. విచ్ నెంబర్ విల్ బి ద ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ N5 అన్నాడు. ఓకే, సో క్లాక్ వైజ్ వెళ్తున్నాం. క్లాక్ వైజ్లో మెన్షన్ చేశాడు. విచ్ నెంబర్ విల్ బి ద ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ N5 అన్నాడు. ఓకే, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే లాస్ట్ నుంచి మనం సెగ్మెంట్ చేస్తాం కదా. సో ఫ్రంట్ ఆఫ్ N5 ఒకటి, ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ నంబర్ అన్నాడు. ఓకే, సో ఇలా సెగ్మెంట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో పెన్ అండ్ పేపర్ ఎవరు కనుక మేజర్గా ఇలా చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ N5 అంటే ఫ్రంట్ ఆఫ్ N5 అంటే దీనికి ఫ్రంట్ F3 ఉంది కదా, F3 క్రియేట్ చేయం. నెక్స్ట్ ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ నంబర్. లెఫ్ట్ అంటే ఏం చెప్పాం మనం, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా. సో F3కి ఫస్ట్ లెఫ్ట్. ఓకే, సో ఏముంది, G1 ఉంది. ఇక్కడ ఏం అడిగాడు, నెంబరే కదా అడిగాడు, విచ్ నెంబర్ అన్నాడు. ఓకే, సో G1కి వచ్చేటప్పటికి 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, వాట్ నెంబర్ విల్ బీ ఇన్ నార్త్. ఓకే, సో నార్త్ పొజిషన్లో ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఏది ఎలా చేంజ్ చేసినా మనకి ఈ పొజిషన్లో ఉండే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది క్వశ్చన్. ఇఫ్ A3 ఈజ్ రీప్లేస్డ్ బై M4 అన్నాడు. ఓకే, సో A3 అనేది M4తో రీప్లేస్ అవుతుంది. అండ్ G1 బై C4 అన్నాడు. అవసరం లేదు కదా, బట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నా. మనకి ఓన్లీ నార్త్లో ఉండే నెంబర్నే అడిగాడు. ఓకే, సో ఫస్ట్లో కదా, ఫస్ట్ క్వశ్చన్ అది, వాట్ నెంబర్ విల్ బీ ఇన్ నార్త్ అన్నాడు. సో నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, A3 ఈజ్ రీప్లేస్డ్ M4 అన్నాడు. సో M4 అనేది A3 పొజిషన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే A3 అనేది ఇక్కడికి వస్తుంది. ఇదంతా రాయాల్సిన నీడ్ లేదు, జస్ట్ సింపుల్ మనకి ఎక్కడ ఆన్సర్ తెలిసిపోయింది కదా 4 అనేది. ఓకే, సో మీకు క్లారిటీ కోసం రాస్తున్నాం. ఓకే, సో A3 పొజిషన్ని M4 అనేది ఆక్యుపై చేసింది. న్యూ పొజిషన్ అనేది M4. సో అక్కడ నెంబర్ అడిగడానికి 4 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ G1 పొజిషన్ C4 అన్నాడు, అంటే ఈ పొజిషన్స్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. బట్ ఇదంతా అంత నీడ్ లేదు మనకి. ఓకే, సో చేయాల్సిన నీడ్ లేదు కనుక విల్ స్కిప్ ఇట్. ఓకే, సో మీకు అర్థం అవ్వాలి కదా క్వశ్చన్ అని చెప్తున్నాను అంతే. ఓకే, సో 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ నెంబర్ విల్ బీ ఇన్ వెస్ట్ అన్నాడు. సో వెస్ట్లో ఉండే నెంబర్ మనకు కావాలి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ప్రీవియస్ లాగే. ఓకే, సో ఇఫ్ G1 ఈజ్ రీప్లేస్డ్ బై C4 అన్నాడు. సో ఇక్కడ C4 వస్తుంది. ఓకే, సో G1 పొజిషన్ని C4 అనేది రీప్లేస్ చేసింది. ఓకే, సో ఇక్కడ నెంబరే కదా అడిగాడు. సో C4కి నెంబర్ ఏంటి, 4 ఈజ్ ద ఆన్సర్. అంతే కదా, సింపుల్. నెక్స్ట్, విచ్ నెంబర్ ఈజ్ లెస్ ఇన్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై A3 C4. ఓకే, C4 అండ్ G1. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఇలాగా ఏమడిగాడు, విచ్ నెంబర్ ఈజ్ లెస్ ఇన్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద A3 C4 G1 అన్నాడు. ఓకే, సో A3 G1 C4. సో ఇందులో లెస్ నెంబర్ ఏది అన్నాడు. ఓకే, సో G1 కదా, 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇది లెస్, ఇది లార్జ్ లేదా బిగ్ అనుకోవచ్చు. బిగ్ నెంబర్ అంటే C4 వస్తుంది. ఓకే, సో ఇన్ బిట్వీన్ ద లెస్ అండ్ బిగ్ అంటే స్మాల్ అండ్ బిగ్ అంటే మనకి 3 అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పాత్ అనేది మనం డ్రా చేయాల్సిన నీళ్ళు లేదు, మీరు చూసి మనం గుర్తుంచుకోవచ్చు కదా. పాతలో 3 పాయింట్స్ ఇచ్చాడు, ఇక్కడ చూసేయచ్చు A3 C4 G1లో మినిమం ఏదే అన్నట్టు. ఓకే, సో లెస్ 1 అంటే G1 ఈజ్ ద స్మాల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జస్ట్ ఫోకస్. ఓకే, సో వాట్ నెంబర్ విల్ బీ ఇన్ సౌత్ అన్నాడు. సో సౌత్లో ఉండే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కాంపనెంట్లో ఉండే నెంబర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్స్ బిట్వీన్, ఓకే నెంబర్స్ అన్నాడు, గుర్తుంచుకోండి, నెంబర్స్ బిట్వీన్ F3 to T1. ఓకే, సో F3 T1 బిట్వీన్ ఏముంది,
A3 కదా, బట్ ఇక్కడ నెంబరే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ D2 టు N5. D2కి N5కి మధ్యలో ఏముంది, మనకి M4 ఉంది. M4లో 4 అనేది మనకి నెంబర్ కదా. సో ఇక్కడ ఏమన్నాడు, స్వాప్డ్ అన్నాడు కనుక సో మ్యూచువల్గా ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, సో ఎక్కడికి వచ్చేటప్పటికి M3 అవుతుంది, నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పటికి A4 అవుతుంది అనమాట. ఓకే, సో మ్యూచువల్గా ఇంటర్చేంజ్ అవుతున్నాడు స్వాప్డ్ అంటే. ఓకే, సో తారుమాష్ చేస్తాం కదా, సో అలాగే. సో అలా అయినప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ నెంబర్ విల్ బి ఇన్ సౌత్ అన్నాడు. సౌత్లో ఉండే కాంపనెంట్ M3, న్యూ పొజిషన్ అనమాట. అది న్యూ కాంపనెంట్ ఏంటి అంటే M3, ఇందులో మనకి నెంబర్ 3 అనమాట. సో నెంబర్ ఈజ్ 3. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 3 అనమాట. అలాగే ఇక్కడ నోట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్లో ఇది మనం డిస్కస్ చేసాం దీంట్లో. సో బట్ ఇక్కడ స్వాప్డ్ అని ఇచ్చాడు కనుక మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్తున్నాను. ఇఫ్ దే ఆర్ స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఇస్తాడు అలాగా. సో క్వశ్చన్ కూడా ఉంది. సో అలాంటి కేసులో ఇక్కడ A3 పొజిషన్ ఉంది కదా, సో నెంబర్స్ పెర్స్పెక్టివ్లో ఇచ్చాడు అనుకోండి, నెంబర్ స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్స్ అంటే A3 పొజిషన్ అనేది 1 పొజిషన్ ఇలా క్లాక్ వైజ్లో చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 3 అవుతుంది, T3కి మారుతుంది. ఇక్కడ 1 పొజిషన్ అనేది 1 పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో C1 అవుతుంది అనమాట. ఇక్కడ 4 ఉంది కదా, N4కి మారుతుంది. ఇలాగ 1 పొజిషన్ అనేది అలా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. అది ఓకే, స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్స్ అంటే అలా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ రిలేషన్కి అనేది సేమ్ ఇది ఈజీయే. ఓకే, స్వాప్డ్ అంటే ఒకదానికొకటి తారుమారు చేయడమే. ఓకే, ప్లేసెస్ని ఇక్కడ నెంబర్స్ పెర్స్పెక్టివ్ ఇచ్చాడు ఇంకా నెంబర్స్ మాత్రం మార్చాం, లెటర్స్ మార్చలే. ఓకే, సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ కొంచెం ట్రిక్కీగానే అనిపిస్తాయి, బట్ మనం బేసిక్స్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. అసలు క్వశ్చన్ ఏం అడిగాడు అనేది. ఓకే, సో వాట్ నెంబర్ ఈజ్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ అండ్ వాట్ నెంబర్ విల్ బి ఆపోజిట్ టు దెమ్, ఇది క్వశ్చన్. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే కాంపనెంట్ T1 కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఉండేది, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది T1 అనమాట, ఆ పొజిషన్. ఓకే, సో T1 అంటే కాంపనెంట్, బట్ ఇక్కడ పొజిషన్ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ N5 ఈస్ రీప్లేస్డ్ బై T1 అన్నాడు. సో ఇది T1కి మారుతుంది అన్నాడు. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈ పొజిషన్లో ఉండేదానికి వాట్ నెంబర్ విల్ బి ఆపోజిట్ టు దెమ్ అన్నాడు. అంటే ఈ పొజిషన్కి ఆపోజిట్లో ఉండేది నెంబర్ అడిగాడు, 2 కదా. సో ఇక్కడ ఇది చేంజ్ చేసినంత మాత్రాన ఈ పొజిషన్కి ఆపోజిట్లో ఉండేది మారదు కదా. ఈ పొజిషన్ అడిగితే మేబీ చేంజెస్ అయితే ఉండేవి కదా, అర్థమైందా. సో ఈ పొజిషన్కి ఆపోజిట్లో ఉండే నెంబర్ ఏంటి అనేది మేజర్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఏం ఇచ్చాడు కండిషన్, N5ని T1తో రీప్లేస్ చేయాలి అన్నాడు. సో ఇది చేంజ్ అయినా లేదంటే ఈ పొజిషన్ చేంజ్ అయినా మనకి ఏమైనా ఆన్సర్లో రాంగ్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు కదా. ఓన్లీ ఈ పొజిషన్ని నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే పొజిషన్ అడిగితే మేబీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఈ పొజిషన్కి నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే పొజిషన్కి ఆపోజిట్ ఉండే నెంబర్ ఏంటి అని అడిగాడు. ఓన్లీ 2 అనమాట. ఓకే, సో D2 కాంపనెంట్ ఉంది, దాని నుంచి నెంబర్ ఏంటి అంటే 2. ఓకే, సో ఆన్సర్ ఈస్ 2 అనమాట. విచ్ మిడిల్ నెంబర్, ఒక మిడిల్ నెంబర్ అడిగాడు, ఈజ్ హయ్యర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ A3 టు N5 వైల్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఓకే, సో A3 ఇది, N5 ఇది యాంటీ క్లాక్ వైజ్. సో పాత్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. చెప్పాను కదా, ఫ్రమ్ A3 టు N5 అని అడిగితే A3ని N5ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పాను. సో బట్ ఇక్కడ ఆన్సర్లో రాంగ్ వస్తుంది కదా, అంటే ఇక్కడ మిడిల్ నెంబర్ అన్నాడు కనుక F3, G1, D2, M4ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. సో జస్ట్ మనకి A3 టు N5 ఉండే నెంబర్లో హయ్యర్ అని అడిగాడు అనుకోండి, A3, N5 రెండూ ఉంటాయి, కన్సిడర్ చేసుకోవాలి ఫ్రమ్ అన్నప్పుడు. సో హయ్యర్ నెంబర్ ఏమవుతుంది, 5. N5లో 5 ఉంది కనుక నెంబరు అదే అవుతుంది. బట్ ఇక్కడ మిడిల్ నెంబర్ అన్నాడు. ఓకే, విచ్ మిడిల్ నెంబర్ ఈజ్ హయ్యర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ A3 టు N5 అన్నాడు. మిడిల్ నెంబర్ అంటే ఏం కన్సిడర్ చేయాలి, బిట్వీన్ అన్నట్టు కదా. సో A3కి N5కి మధ్యలో ఉండే నెంబర్స్ ఇవి, వీటిని మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట. ఏమున్నాయి, F3 ఉంది, G1, D2, M4 కాంపనెంట్స్ అని ఉన్నాయన్నమాట. సో 4 ఈజ్ ద హయ్యర్ కదా.
ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో అలాగా మిడిల్ లేదా మనకి ఇంటర్మీడియట్ జోన్స్ అంటాడు. మిడిల్ ఆర్ ఇంటర్మీడియట్ జోన్స్ అని ఇస్తాడు అన్నమాట. సో అలాంటప్పుడు ఎండ్ పాయింట్స్ని నెగ్లెక్ట్ చేసి మధ్యలో ఉండే బిట్వీన్ ఎండ్ పాయింట్స్ మధ్య ఉండే కాంపనెంట్స్ని లేదా అక్కడ నెంబర్స్ అడిగితే నెంబర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ సార్ మీరు ఫ్రమ్ అంటే ఎండ్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేయండి అని అడిగారు చెప్పారు కదా అంటే మాత్రం నేనేం చేయలేదు, ఎందుకంటే మిడిల్ నెంబర్స్ అని ఫస్ట్ ఇచ్చాడు మనకి. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, సో క్వశ్చన్ని ప్రాపర్గా రీడ్ చేయాలి, అదర్వైజ్ యూ విల్ లీడ్ టు ఎ రాంగ్ ఆన్సర్. ఓకే, సో 4 is the right one. Okay, next A3 to M4, G1 to C4 all are joined together to form a 4 triangles అన్నాడు. సో ఇక్కడ చూసారా A3 to M4 అన్నాడు. A3 M4 ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటి G1 C4 అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేసాడు, ఫార్మ్ 4 ట్రయాంగిల్స్ అండ్ 4 ట్రయాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, అలానే కదా, ఇదో ట్రయాంగిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, సో ఇది మీరు చెయ్యాలా వద్దా అనేది మన క్వశ్చన్ చదివితే అర్థమైంది మనకి. ఓకే, సో ఇఫ్ వీ మూవ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నాడు. ఓకే, ఐ విల్ చేంజ్ ద కలర్, వెస్ట్ ఇది, వెస్ట్ టు ఈస్ట్ క్లాక్ వైజ్ ఇలాగ. ఓకే, సో క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నప్పుడు విచ్ నెంబర్ విల్ బి ఇన్ ద మిడిల్ అన్నాడు. సో ఇదంతా వేస్టే కదా, ఈ పాత్ డ్రా చేయడం అంతా. సో ఈ పాత్లో మనకి మిడిల్ ఉండే నెంబర్ అంటే A3 కాంపనెంట్ వస్తుంది, వెస్ట్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ కాంపనెంట్ ఉంటుంది A3 కదా. సో ఇందులో ఏం అడిగాడు, నెంబర్ అడిగాడు, నెంబర్ విల్ బీ ఇన్ ద మిడిల్ అన్నాడు. సో 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ని ప్రాపర్ చదివితే ఏది మిస్ చేయాలి, ఏది కన్సిడర్ చేయాలి అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈజీగా. ఓకే, సో మేజర్ క్వశ్చన్ అంతా ఇది. ఓకే, ఇఫ్ యూ మూవ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ విచ్ నెంబర్ విల్ బీ ఇన్ ద మిడిల్ అన్నాడు. ఓకే, సో మిడిల్లో ఉండేది A3 అనమాట. ఓకే, సో ఈ ట్రయాంగిల్స్ ఈ పాత్ డ్రా చేయడం వల్ల ఏం యూజ్ లేదు ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా. ఓకే, సో 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద ఎంటైర్ పిక్చర్ ఆర్ స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్స్, చెప్పాను కదా ప్రీవియస్ కేసులో ఒకటి. ఓకే, ఇలా అడుగుతాడు. స్వాప్డ్ అంటే మనం ఏం చేస్తాం, A3ని M4ని మ్యూచువల్గా ఇంటర్చేంజ్ చేసాం, అది స్వాపింగ్. ఓకే, సో బట్ ఇక్కడ స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్స్ అంటే మనం ఏం చేయాలి, షిఫ్టింగ్ లేదా రొటేషన్ అనేది 1 పొజిషన్ క్లాక్ వైజ్ అనేది చేయాలన్నమాట. ఓకే, షిఫ్టెడ్ ఆర్ రొటేటెడ్ 1 పొజిషన్ క్లాక్ వైజ్. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ అని మెన్షన్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ షిఫ్ట్ చేస్తాం, షిఫ్టింగ్ అనేది. ఓకే, సో ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్ అని మెన్షన్ చేయడం, క్లాక్ వైజ్ అనేది జనరల్ సినారియో మనం ఫాలో అయ్యేది. అలాగే కాకుండా ఇక్కడ మీరు క్వశ్చన్ని ప్రాపర్గా రీడ్ చేస్తే మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు మీకు షిఫ్టింగ్ రొటేటెడ్ లేదా స్వాప్డ్ ఇన్ ఆల్ సేమ్ డైరెక్షన్ తెలియకపోయినా, ఎందుకు అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, విచ్ నెంబర్ విల్ బి 4th వైల్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ T3 అన్నాడు. ఇక్కడ T3 అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ కాంపోనెంట్ ఏముంది, T1 ఉంది. అంటే ఈ 3 పొజిషన్ అనేది ఈ 1 పొజిషన్ని చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ T3 అవుతుంది, ఇక్కడ C1 అవుతుంది, ఇక్కడ N4 అవుతుంది, ఇక్కడ M5 అవుతుంది, ఇదేమో D4 అవుతుంది అనమాట. ఓకే, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది G2, F1, ఇది A3 అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా చేంజ్ అవుతుంది అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంతే కదా. సో T3 అని మెన్షన్ చేసేటప్పుడు మనకి T1 కాంపోనెంట్ ఉంది, అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, T3 ఇచ్చాడు కదా రాంగ్ అని గారు. ఓకే, సో ఇక్కడ ఏం అడిగాడు నెక్స్ట్, 4th వైల్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ T3 అన్నాడు. సో T3 పొజిషన్ ఇది అయితే 4th ఫ్రమ్ T3 అంటే ఇది 0, 1, 2, 3, 4. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు, అంతే కదా, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో D2కి అంటే న్యూ పొజిషన్ ఇస్ D4 అనమాట. ఓకే, సో విచ్ నెంబర్ విల్ బి ద 4th వన్ అన్నాడు. ఓకే, సో ఫ్రమ్ అంటే 0 పొజిషన్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను కదా, T3 అనేది 0 అవుతుంది పొజిషన్. సో నెక్స్ట్ వచ్చేవి 1, 2, 3, 4 అనేది మనం మెన్షన్ చేసుకుంటాం అన్నారు. సో D4 దగ్గర స్టాప్ అయింది, 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట.
ఓకే, అర్థమైంది కదా. సో ఇలాగ నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ క్వశ్చన్ బాగా రీడ్ చేస్తే ఎక్కడో దగ్గర చిన్న క్లూ అనేది దొరుకుతుంది మీకు. ఓకే, సో ఎక్కడైతే T3 పొజిషన్ ఇచ్చాడు కనుక మీకు అర్థమైపోయింది. ఓకే, సో చాలా వరకు అలానే ఇస్తాడు, మనకు తెలియపోయినా టెర్మినాలజీ. ఇప్పుడు స్వాప్ అన్నాడు, అలాంటప్పుడు తెలియపోయింది అనుకోండి, సో మనం క్వశ్చన్ ప్రాపర్గా రీడ్ చేస్తే ఎక్కడైనా చిన్న క్లూ ఇచ్చాడేమో చూసుకుంటే దట్ వుడ్ బి లీడ్ టు ఏ గుడ్ ఆన్సర్. ఓకే ఓకే, సో D4 అంటే 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు, అది కూడా గుర్తుంచుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, బట్ ఇక్కడ క్లాక్ వైజ్ సెన్స్లో వెళ్ళినా అదే అవుతుంది, 1 2 3 4 కదా. ఓకే, సో సేమ్ వస్తుంది. ఓకే, బట్ అన్ని కేసులు అలా ఉండవు కనుక ప్రాపర్గా రీడ్ చేయాలి క్వశ్చన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వేరే క్లాక్ అనమాట ఇది. సో అరౌండ్ 20 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం దీనికి రిలేటెడ్గా, ఈ క్లాక్కి రిలేటెడ్గా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ విల్ బి ఆపోజిట్ టు ద నెంబర్ విచ్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆన్ ఇట్స్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు. అంటే ఒక నెంబర్ని కన్సిడర్ చేసుకుంటే దానికి రైట్ లెఫ్ట్ సేమ్ నెంబర్ ఉండి, ఆ నెంబర్కి అంటే లెఫ్ట్ రైట్ సేమ్ నెంబర్ ఉంటాయి కదా, సో ఆ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ నెంబర్ అన్నాడు. సో సేమ్ నెంబర్ ఎక్కడ ఉన్నాయి, K4 M4 అంటే 4 నెంబర్లు ఉన్నాయి అనమాట, సేమ్ నెంబర్ అన్నాడు. ఓకే, సో సేమ్ నెంబర్ ఆన్ ఇట్స్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు కదా. ఓకే, సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి నెంబర్స్ అనేవి 4 ఉన్నాయి, అంటే N5 ఈజ్ ద కాంపనెంట్. ఓకే, సో ఈ కాంపనెంట్కి ఆపోజిట్ అన్నాడు. ఓకే, సో దట్ ద నెంబర్ విల్ బి ఆపోజిట్ టు ద నెంబర్ అన్నాడు. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఉండేది B1 కదా. సో B1 ఈజ్ కాంపనెంట్, 1 ఈజ్ ద నెంబర్ అన్నమాట. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ నెంబర్ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అరౌండ్ ద నెంబర్ విచ్ ఈస్ కమింగ్ కంటిన్యూస్లీ అన్నాడు. ఓకే, సో విచ్ నెంబర్ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అరౌండ్. ఓకే, సో ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మీకు ఆన్సర్ చేసేటప్పుడు తెలుస్తుంది. మీకు పేర్స్ అనేవి చెప్పాను నేను. ఓకే, సో సేమ్ నెంబర్ ఇప్పుడు ఏవేవి పేర్స్ అంటే L1 B1. ఓకే, సో నెక్స్ట్ ఏమున్నాయంటే సేమ్ నెంబర్స్ 3 ఉంది కదా, సో H3 అలాగే D3, నెక్స్ట్ M4 K4. ఓకే, సో ఇవన్నీ పేర్స్ అన్నమాట. సో ఈ పేర్స్లో L1 B1 పక్కన ఉన్నాయి చూసారా, సో కంటిన్యూస్ పేర్ అనమాట ఇది. అంటే పక్కన ఉంటే కంటిన్యూస్ పేర్ అని అనుకుంటాం మనం. సో ఇందులో కమింగ్ కంటిన్యూస్లీ అన్నాడు, అంటే నెంబర్స్ విచ్ ఈజ్ కమింగ్ కంటిన్యూస్లీ అంటే L1 B1 అని పక్కన ఉండి కంటిన్యూస్గా వచ్చాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి. సో ఇందులో మళ్ళీ ఏమడిగాడు, బిగ్గెస్ట్ నెంబర్ అరౌండ్ అన్నాడు. సో ద నెంబర్ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అరౌండ్ ద నెంబర్ విచ్ ఈస్ కమింగ్ కంటిన్యూస్లీ అన్నాడు. అంటే ఈ రెండింటికి అటువైపులు ఇటువైపులా ఉండే దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే H3కి 3 అనేది ఉంది కదా, సో అరౌండ్ వాల్యూస్ ఏంటి, అరౌండ్ కంటిన్యూస్ పేర్కి H3 అలాగే C2 అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఏమడిగాడు, బిగ్గెస్ట్ నెంబర్ అంటే 3. ఓకే, సో 3 ఈజ్ ద బిగ్గెస్ట్. మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాం, బట్ చూసి చెప్పవచ్చు ఇది. ఓకే, బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్, ఓకే, సో దట్ ఈస్ 3 అనమాట. ఓకే, సో 3 ఈజ్ ద బిగ్ వన్. ఓకే, సో కంటిన్యూస్ పేర్కి అటువైపులు ఇటువైపులు అరౌండ్ అంటే అటు ఇటు చూసుకుంటే మనకి ఉండే నెంబర్లో అంటే C2 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, 2 3కి లో మనకి ఏది పెద్దది అంటే 3 పెద్దది కదా, సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, పేర్స్ ఎలా రాయాల్సిన నీడ్ లేదు. ఓకే, సో పక్క నుండి నెంబర్స్ 1 L1 B1 ఉన్నాయి. ఓకే, సో దానికి అటు ఇటుగా ఉండే నెంబర్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, కంటిన్యూస్ పేర్. 2 quadrilaterals are formed by combining L1 M4 K4 C2. సో ఇదొక క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, B1 H3 అండ్ N5 D3 నెక్స్ట్ H3 N5. సో ఇలా క్వాడ్రిలేటరల్ ఉంటే విచ్ నెంబర్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ దీస్ క్వాడ్రిలేటరల్ అన్నాడు.
సో విచ్ నెంబర్, ఓకే, సో ఇక్కడ మీరు చూసేస్తే తెలిసిపోతుంది B1కి L1కి ఉన్నాయని కదా. సో డ్రా చేయాల్సిన నీడ్ కూడా లేదు. సో B1 L1 ఈ క్వాడ్రిలేటరల్స్లో రెండిట్లో కామన్గా ఉండేది. ఓకే, సో సేమ్ ఇన్ బోత్ దీస్ క్వాడ్రిలేటరల్ అంటే L1 B1 అనమాట. సో L1 B1 ఈ రెండు ఉన్నాయి మనకి. సో ఇక్కడ నెంబర్ అడిగాడు కనుక 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 1. ఓకే, క్వాడ్రిలేటరల్ డ్రా చేయాల్సిన నీడ్ లేదు. బై జస్ట్ క్వాడ్రిలేటరల్ పొజిషన్స్ ఇచ్చాడు కదా, అందులో సేమ్ ఉండే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గోయింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ C2. ఓకే, సో C2 నుంచి యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. C2 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అయితే విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ బిఫోర్ రీచింగ్ ద సౌత్ అన్నాడు. ఓకే, సో క్లాక్ వైజ్లో ఇలా టర్న్ అవుతాం మనం, బట్ ఇక్కడ సౌత్ పొజిషన్లో ఆగాలి, ఎందుకంటే బిఫోర్ రీచింగ్ ద సౌత్ అన్నాడు కదా. ఓకే, సో బిఫోర్ రీచింగ్ ద ఫస్ట్ నెంబర్ బిఫోర్ రీచింగ్ ద సౌత్. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఇది సౌత్ అంటే ఫస్ట్ నెంబర్ బిఫోర్ రీచింగ్ ద సౌత్ అంటే సౌత్ కన్నా ముందుండే కాంపొనెంట్ దట్ నెంబర్ అడిగి ఇంకా 4ని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో M4లో 4 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు, నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఓకే, సో దీనికి M4కి ఆపోజిట్ ఉండేది ఏంటి, C2 కదా. సో వేరేది మార్క్ చేద్దాం, వేరే కలర్ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఓకే, సో దీనికి M4కి ఆపోజిట్ ఉంటుంది C2 అనమాట. ఓకే, సో C2లో నెంబర్ ఏంటి 2. ఓకే, సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడ ఆన్సర్ వచ్చింది అనమాట. సో గోయింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ C2 అన్నాడు. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు సౌత్ పొజిషన్ కన్నా ఒక పొజిషన్ ముందు వచ్చే నెంబర్ దగ్గర ఆగి దానికి ఆపోజిట్ అంటే ఇన్ ఫ్రంట్ అంటే ఆపోజిటే కదా, సో దానికి ఫ్రంట్ ఉండే నెంబర్ ఏంటి అని అడిగాడు. అది C2లో 2 అనమాట. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ ఫుల్గా చేద్దాం. ఓకే, నెక్స్ట్ గోయింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, క్లాక్ వైజ్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, విచ్ నెంబర్ విల్ బి ద స్మాలెస్ట్ అమాంగ్ దెమ్. ఓకే, సో ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బిట్వీన్ కాదు, అమాంగ్ అంటే కొన్నిసార్లు అది కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అమాంగ్ అంటే మనం అన్నీ కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఈస్ట్ టు వెస్ట్ అంటే D3 వస్తుంది. సో ఓన్లీ నెంబర్స్ అడిగిన నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, బట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నా. M5 M4 అండ్ H3 కదా. సో పాత్ అనేది ఇలా వెళ్తుంది. ఓకే, సో ఈ పాత్లో అమాంగ్ దెమ్ అంటే ఇందులో మనకి ఏం అడిగాడు, స్మాలెస్ట్ అమాంగ్ దెమ్ అన్నాడు. ఓకే, సో 3, 4, 5, 4, 3లో స్మాలెస్ట్ ఏంటి 3 కదా, 3 ఈజ్ ద స్మాలెస్ట్. ఓకే, సో స్మాలెస్ట్ అమాంగ్ దెమ్, ఎందుకంటే 3 పొజిషన్స్ అనేవి ఎండ్ పాయింట్స్లోనే ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇన్ బిట్వీన్ అంటే లేదా ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో అడిగారు కదా మిడిల్ నెంబర్స్లో చూస్తే ఇప్పుడు మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో బట్ ఇక్కడ అమాంగ్ దెమ్ అన్నాడు ఇంకా ఫుల్ పాత్ని కన్సిడర్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ బై కంబైనింగ్ L1 M4 C2, L1 M4 C2. సో ఇలా ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే విచ్ నెంబర్ ఈస్ అబ్టైన్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెంబర్ విచ్ ఈస్ అబ్టైన్డ్ అట్ ద టాప్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, సో ఏం చేస్తాం ఇప్పుడు, సో లాస్ట్ నుంచి సెగ్రిగేట్ చేసుకుంటాం కదా. సో సెక్షన్ వైజ్ చూసుకుంటే అట్ ద టాప్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి L1 కదా. సో ఈ బేస్ ఇలా చూసుకుంటే ఇది యాక్సిస్ త్రూగా వెళ్తుందంటే ఈ పొజిషన్ నుంచి వెళ్ళిందంటే బేస్కి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇన్ జనరల్గా సో L1 అనేది మనకి టాప్ పొజిషన్గా కనబడుతుంది కదా. ఓకే, సో బేస్ అనేది M4 C2 అనమాట. సో టాప్ పొజిషన్ ఎపెక్స్ అనేది మనకి L1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు అండ్ లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్ అన్నాడు. ఓకే, సో ఇన్ ఫ్రంట్ ఏంటి మనకి K4 అవుతుంది. సో దీనికి లెఫ్ట్ అంటే మనకి ఏంటి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి కదా. ఓకే, సో D3 కాంపోనెంట్లో 3 అనమాట, D3 వస్తుంది. 3 ఈజ్ ద ఆన్సర్, నెంబరే అడిగాడు ఇక్కడ మళ్ళీ. ఓకే,
సో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దాంట్లో ఉండే టాప్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ L1. సో దానికి ఇన్ ఫ్రంట్ అన్నాడు, సో K4 వస్తుంది. సో దానికి లెఫ్ట్ ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. సో దానికి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, సో D3 వస్తుంది. అందులో నెంబర్ అడిగాక 3 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, విచ్ విల్ బి ద స్మాలెస్ట్ పేర్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ద ఎంటైర్ టేబుల్ అన్నాడు. సో స్మాలెస్ట్ పేర్స్ ఏంటి, ఇదే కదా. ఓకే, సో పేర్స్ ఇవే మ్యాక్సిమం కదా. సో ఇందులో L1 B1 అన్నమాట. సో 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, స్మాలెస్ట్ పేర్ అనేది 1. ఓకే, వాట్ నెంబర్ విల్ బి బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్? వెస్ట్ అండ్ సౌత్ బిట్వీన్ ఉండేది M4. నెంబర్ అడిగాడు, నెంబర్ విల్ బి బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్ ఇఫ్ ద లెటర్స్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్. ఓకే, సో లెటర్స్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ అంటే C2. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్గా చదివితే నెంబర్ అడిగాడు, వాట్ నెంబర్ విల్ బి బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్, ఇది క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశాడు, ఇఫ్ ద లెటర్స్. ఓకే, సో ఇఫ్ ద లెటర్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఓకే ఈజ్ ఎక్స్చేంజ్డ్ విత్ ద లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. లెటర్స్ మారుతున్నాయి, నెంబర్ మారట్లేదు. ఓకే, సో లెటర్ పొజిషన్ ఇప్పుడు న్యూ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇక్కడ C4 అవుతుంది, ఇక్కడ M2 అవుతుంది అనమాట. ఓన్లీ లెటర్సే మారాయి. ఓకే, సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే నెంబర్ కాంపోనెంట్లో లెటర్ అనేది దానికి ఇన్ ఫ్రంట్ ఉండేదానికి, అంటే దానికి M4 అనేది ఇన్ ఫ్రంట్ కదా. సో ఈ లెటర్సే మారుతాయని మెన్షన్ చేశాడు అనమాట. ఓకే, సో C4 ఇక్కడ కాంపోనెంట్ అవుతుంది అన్నమాట. అందులో ఏం అడిగాడు మనకి, డైరెక్ట్ క్వశ్చన్, వాట్ నెంబర్ విల్ బి బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్ అన్నాడు. నెంబర్ అడిగాక C4లో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెంబర్ మారట్లేదు, అది గుర్తుంచుకోండి. అందుకే నేను మెన్షన్ చేశాను, నెంబరు మనకి కావాలి, బట్ ఇక్కడ లెటర్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ కదా. సో వెస్ట్కి సౌత్కి మధ్యలో ఉండే కాంపోనెంట్ యొక్క నెంబర్ అనేది సేమ్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ వీ చేంజ్ ద లెటర్స్, రైట్. సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ప్రతిసారి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో నెంబర్ అడుగుతున్నాడా లేకపోతే లెటర్ చేంజ్ చేయమంటాడా అన్నీ ప్రాపర్ చదువుకోవాలి. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ వీ ఎక్స్చేంజ్ N5 విత్ K4. ఓకే, సో N5 ఎక్కడ ఉంది, N5 విత్ K4. ఓకే, నెక్స్ట్ K4 విత్ D3. K4 విత్ D3. నెక్స్ట్ D3 విత్ C2 అన్నాడు. ఓకే, సో ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో అండ్ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ టు వెస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ టు వెస్ట్ అన్నాడు. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎలాగ కదా, నార్త్ టు వెస్ట్, విచ్ నెంబర్ విల్ బి బిట్వీన్ దమ్ అన్నాడు. సో L1 ఇస్ ద ఆన్సర్. సో నో నీడ్ టు చేంజ్ ఆల్ దిస్, ది స్టఫ్ అంతా వేస్ట్ అనమాట. ఓకే, సో దానికి ఆపోజిట్ అడిగాడు అనుకోండి, ఓకే. లేదా ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ మేబీ ఇక్కడ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. ఓకే, సో H3 వాల్యూ L1 చేంజ్ అవ్వాలి అలా మెన్షన్ చేయలేదు కదా, ఓన్లీ ఈ కాంపోనెంట్స్ వరకే మనకు మెన్షన్ చేసాడు ఎక్స్చేంజ్ అవుతాయి అనేది కదా. సో దట్టు ఇక్కడ నెంబర్ ఎక్స్చేంజ్ అవుతుందా, కాంపోనెంట్ ఎక్స్చేంజ్ అవుతుందా అనేది మనకు మెన్షన్ చేయలేదు. ఇది ఒక కన్ఫ్యూజన్ ప్రాసెస్ అనమాట. ఓకే, బట్ సింపుల్గా మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ టు వెస్ట్ అన్నాడు. ఓకే, నార్త్ టు వెస్ట్, విచ్ నెంబర్ విల్ బి బిట్వీన్ దెమ్ అన్నాడు. ఓకే, సో నార్త్ టు వెస్ట్కి మూవ్ అవుతున్నప్పుడు మనకి బిట్వీన్ ఉండేది L1 అనమాట. ఓకే, సో L1లో మనకి నెంబర్ అడిగాడు కదా. ఓకే, సో నెంబర్ అడిగాడు కనుక మనకి ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, సో ఈజీ బట్ ట్రిక్కీ. ఓకే, సో ఏది నెగ్లెక్ట్ చేయాలన్నది మనకు తెలియాలన్నమాట. ఇఫ్ వీ ఎక్స్చేంజ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ దిస్ టేబుల్ విత్ ఈచ్ అదర్ అన్నాడు. ఓకే, సో విచ్ నెంబర్ విల్ బి బిట్వీన్ K1 అండ్ M2 అన్నాడు. సో K ఎక్కడ ఉంది, K పొజిషన్ K1 అంటే ఆపోజిట్ ఉండే నెంబర్ అనేది చేంజ్ అవుతుంది అంతే కదా. సో ఇలా చేంజ్ అవుతుంది అనమాట, మీరు ఇక్కడ డీకోడ్ చేసేయచ్చు. ఒకవేళ ఎక్స్చేంజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే కదా. సో K1 నెక్స్ట్ M2 కూడా అంతే కదా, ఈ పొజిషన్ అనేది దీనికి ఇలా వచ్చింది. ఓకే, సో ఆపోజిట్ ఉండే నెంబర్స్ అనేవి మ్యూచువల్గా ఎక్స్చేంజ్ అవుతున్నాయి అనమాట. సో M2. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ నెంబర్ విల్ బి బిట్వీన్ K1 అండ్ M2 అన్నాడు.
సో n5, బట్ n5కి నెంబర్ మారుతుంది కదా, సో n1 అవుతుంది అనమాట. ఓకే, సో న్యూ పొజిషన్ అనేది. సో సింపుల్గా అన్నీ చేంజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు, అదైతే గుర్తుంచుకోండి. సో n1 పొజిషన్లో మనకి నెంబర్ అడిగాడు కనుక 1 అనమాట. ఓకే, సో ఈ రెండింటికి బిట్వీన్ ఉండేది n5. సో బట్ నెంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అనేది మనం కన్సిడర్ చేయాలి కనుక n1 అనేది న్యూ కాంపనెంట్ అనమాట. ఈ కాంపనెంట్లో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెంబర్ అడిగాడు కనుక మనకి 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ప్రతి కాంపనెంట్ని చేంజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ M4 అని రాయడం, అదే C4 అని ఇలా రాయాల్సిన నీడ్ అయితే లేదనమాట. ఓకే, సో పెన్ అండ్ పేపర్ ఎవరు కనుక ఓన్లీ మైండ్ క్యాలిక్యులేషన్స్లో ఏది నెగ్లెక్ట్ చేయాలని తెలుసుకోవాలి. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ నార్త్? ఇది క్వశ్చన్. వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ నార్త్ అంటే క్లాక్ వైజ్. నార్త్ కాంపనెంట్ B1, C2 కదా. సో ఈ పొజిషన్ మనం కనుక్కోవాలి. ఏమైనా కండిషన్ ఇచ్చాడా, దానివల్ల ఈ పొజిషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది మనం చూడాలన్నమాట. ఇఫ్ ద ఫస్ట్ లెటర్ టు ద రైట్ ఆఫ్ సౌత్, రైట్ ఆఫ్ సౌత్ అంటే M4 కాంపనెంట్ ఉంటుంది, అందులో ఫస్ట్ లెటర్ టు ద రైట్ ఆఫ్ సౌత్ ఈజ్ ఎక్స్చేంజ్ విత్ ద లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఓకే, సో లెటర్స్ మారుతున్నాయి అనమాట. ఇక్కడ ఏం అడిగాడు, డిజిట్ అడిగాడు. సేమ్ ప్రీవియస్ కేసులో ఏం చేసాం, ఏ డిజిట్ ఉందో అదే రాస్తాం కదా. సో బట్ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నా. 2 పొజిషన్ అలా ఉంటుంది, లెటర్స్ మాత్రం అన్నాడు. ఓకే, సో ఫస్ట్ లెటర్ ఈజ్ ఎక్స్చేంజ్ విత్ ద లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఓన్లీ లెటర్సే మారుతాయి. ఇక్కడ C4 అవుతుంది అనమాట. బట్ ఈ పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ నెంబర్ అడిగాడు, ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ నార్త్ అన్నాడు. సో M2 కాంపనెంట్లో మనకి 2 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇది రాయాల్సిన నీడ్ లేదు, ఓన్లీ నెంబర్ అడిగాడు ఇంకా మనం 2 చేంజెస్ ఏం లేవు కదా 2కి రిలేటెడ్గా, ఓన్లీ లెటర్ CA మారుతుంది. సో నెంబర్ అడిగాడు ఇంకా 2 అని డైరెక్ట్గా రాసేయచ్చు మనం. ఓకే, వాట్ విల్ బి ద నెంబర్ ఇన్ నార్త్? ఓకే, సో నార్త్లో ఉండే నెంబర్ కావాలి. నెక్స్ట్, ఇఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ విత్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అరౌండ్ H3 అన్నాడు. ఓకే, సో స్మాలెస్ట్ నెంబర్ అరౌండ్ H3 ఎందుకు ఇచ్చాడు చెప్పండి. స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకి B1లో ఉంది, L1లో ఉంది, 1 కదా స్మాలెస్ట్. సో బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి 1 అనేది అదే నార్త్ పొజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కన్ఫ్యూజ్ అవుతారు కనుక అరౌండ్ H3 అన్నాడు. H3కి అరౌండ్ ఉండేది L1 పొజిషన్ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో B1 అనేది కాదు. సో B1 ఉంది, L1 ఉంది కనుక మనం కన్ఫ్యూజ్ అవుతాం కనుక అరౌండ్ H3 అన్నాడు. సో H3కి దగ్గరలో ఉండేది L1, దట్ స్మాలెస్ట్ నెంబర్ కదా. స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్చేంజ్ విత్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అంటే దీనికి ఉండే ఆపోజిట్ అంటే దాని ఫ్రంట్ ఉండేది, దాంతో ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ సోదంతా చేయాల్సిన నీడు కూడా లేదు, ఎందుకంటే నార్త్ పొజిషన్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు కదా, అంతేనా. సో వాట్ విల్ బి ద నెంబర్ ఇన్ నార్త్ ఇఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈస్ ఎక్స్చేంజ్డ్ విత్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అరౌండ్ H3. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెంబర్తో ఎక్స్చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు N5 మేబీ కన్సిడర్ చేయాల్సిన నీడ్ ఉండొచ్చు కదా. బట్ అరౌండ్ H3 అన్నాడు ఇంకా L1 పొజిషన్ K4 పొజిషన్ మారుతాయి కదా. సో నెంబర్స్ మారుతాయి కనుక ఇక్కడ L4 అవుతుంది, ఓన్లీ నెంబర్స్ మారుతాయి అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ K1 అనేది అవుతుంది అనమాట. ఈ రెండు చేంజ్ అవడం వల్ల నార్త్ పొజిషన్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే లేదు కదా. సో B1 ఉంది యాజ్ ఇట్ ఈస్. సో ఆన్సర్ ఈస్ 1, ఓన్లీ నెంబర్ అడిగాడు కనుక. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 1 ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ సౌత్? ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ సౌత్. రైట్ ఆఫ్ సౌత్ అంటే M4లో 4. ఓకే, సో డిజిట్ అన్నాడు కనుక. ఓకే, సో ఇది క్వశ్చన్. ఇఫ్ వీ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ K4, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా లెఫ్ట్ సైడ్కి, సారీ అదే లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా. ఓకే, ఇఫ్ వీ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ K4 అండ్ రీచ్ ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అన్నాడు. ఓకే, అంటే ఇలా మూవ్ అవుతూ ఉంటే K4కి రీచ్ అవుతాం అనమాట. ఓకే, సో అలా మూవ్ అవుతున్నప్పుడు మనకి
ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ సౌత్ అంటే M4 కదా, సో 4 అనేది మనకు అవుతుంది అనమాట. సో ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కన్సిడర్ చేయాల్సిన నీడ్ అయితే లేదు, ఎందుకంటే మూవ్ అవుతుంది అంతే. సో ఎక్స్చేంజ్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేవు కదా. ఓకే, సో M4లో 4 అనేది ఆన్సర్ అనమాట. 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ సౌత్ అన్నాడు, M4 కాంపనెంట్లో 4 డిజిట్ అన్నాడు కనుక. ఓకే, సో ఇఫ్ యూ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ K4 అండ్ రీచ్ ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అన్నాడు. ఓకే, సో K4 నుంచి స్టార్ట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ K4కి వచ్చాడు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా ఆన్సర్ కంటే లేదు కదా. ఓకే, సో M4లో 4 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకు అంటున్నానంటే క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ వెస్ట్? రైట్ ఆఫ్ వెస్ట్లో ఫస్ట్ డిజిట్ వెస్ట్ ఇది. సో వెస్ట్కి రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్లో తిరుగుతాం, అందులోనూ ఫస్ట్ డిజిట్ అన్నాడు. ఓకే, సో వెస్ట్కి రిలేటెడ్గా H3 కాంపనెంట్ కదా. సో దీనికి ఫస్ట్ వచ్చే కాంపనెంట్ అంటే ఫస్ట్ రైట్ టర్న్ అవుతున్నప్పుడు అంటే క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ వచ్చే కాంపనెంట్ L1 అనమాట. ఓకే, సో L1 అయితే ఇది క్వశ్చన్ మేజర్గా. సో ఇచ్చిన కండిషన్స్లో L1 కాంపనెంట్ పొజిషన్ కానీ ఆ నెంబర్ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే చెప్తాను. ఇఫ్ ద నెంబర్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఇన్ దిస్ క్లాక్ టేబుల్ అన్నాడు. సో మన రివర్స్ ఆర్డర్ అనేది టేబుల్ రిలేటెడ్గా మనం చేసాం. రోస్లో ఇస్తే CA BDC ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది 5/5 టేబుల్ కదా మనకి. సో అలాంటప్పుడు C ఇక్కడికి వస్తుంది, D వస్తుంది, B సేమ్ పొజిషన్ ఉంటుంది, A ఉంటుంది, C వస్తుంది, ఇలా ఉంటుంది కదా రో వైజ్ అయితే. అదే కాలం అనుకోండి, కాలంలో అయితే ఇలా ఉందనుకోండి, దీన్ని రివర్స్ ఆర్డర్ అంటే C D E అలాగే ఇక్కడ B వస్తుంది, ఇక్కడ A వస్తుంది అనమాట. సో ఇలా రాస్తాం కదా, అంతేనా. సో ఇలా చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రౌండ్ టేబుల్ కదా. సో ఈ రౌండ్ టేబుల్లో మనకి ఎలా చేంజ్ చేయాలనేది మీకు ఒక ఐడియా అనేది ఉండకపోవచ్చు కదా. సో ఇక్కడ కండిషన్స్ అనేవి చూద్దాం ఏమి ఇచ్చాడు అన్నది. సో దట్ విల్ గో త్రూ ద క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? కండిషన్ ఇఫ్ ద నెంబర్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. సో స్మాలెస్ట్ వచ్చేటప్పటికి 1. ఓకే, లార్జెస్ట్ వచ్చేటప్పటికి ఏముంది 5 ఉంది, అంటే N5 కాంపనెంట్లో 5, P1 కాంపనెంట్లో 1. బట్ ఇక్కడ ఇంకో 1 కూడా ఉంది, L1. సో స్మాలెస్ట్ కనుక సో ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, స్మాలెస్ట్ నెంబర్స్ మధ్యలో ఉండాలి అన్నమాట, స్మాలెస్ట్ బిగ్గెస్ట్కి మధ్యలో కదా. ఇది స్మాలెస్ట్ నెంబరే, ఇది స్మాలే. ఓకే, సో ఈ పాత్ విల్ చేంజ్ కలర్. ఓకే, సో ఇవి చేంజ్ అవుతాయి. ఓకే, సో చేంజ్ అంటే ఎలా అవుతుంది? C2 పొజిషన్కి K4 వస్తుంది, D3 సేమ్ ఉంటుంది, 3 ఉన్నాయి కనుక. ఓకే, సో ఇక్కడ C2 వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ H3 అవుతుంది, ఇది M4 అవుతుంది అనమాట, రివర్స్ ఆర్డర్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ L1 పొజిషన్లో మనకి ఏమైనా వేరే నెంబర్ ఉంటే మేబీ చేంజ్ అవ్వండి, ఎందుకంటే B1 N5కే కన్సిడర్ చేస్తాం కనుక ఈ టోటల్ పాత్ అప్పుడు M4 అనేది ఇక్కడికి వచ్చి ఉన్నాం కదా. సో వచ్చి ఉండదు, సో అప్పుడు మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇచ్చిన కండిషన్కి రిలేటెడ్గా చూసుకుంటే మనకి ఏమైనా చేంజెస్ అయ్యిందా L1 పొజిషన్లో అంటే లేదు కదా. సో L1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో అక్కడ ఉండే నెంబర్ ఏంటి డిజిట్ అడిగాడు, ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ ద వెస్ట్ అంటే 1. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇదంతా మీకు మైండ్లోనే రన్ అవ్వలేదు, ఇది చేంజ్ ఏమైనా అవుతుందా ఈ పొజిషన్కి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చేంజ్ అవ్వలేదంటే విల్ గో త్రూ దట్ ఆప్షన్. ఓకే, సో వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ వెస్ట్ అన్నాడు కనుక అది ఫస్ట్ మార్క్ చేసుకుంటాం మనం. ఓకే, సో దానికి రిలేటెడ్గా ఇచ్చిన కండిషన్ వల్ల ఏదైనా చేంజ్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం లేదు, సో L1 పొజిషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు కనుక 1 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద నెంబర్ ఆపోజిట్ టు ద నెంబర్ దట్ హ్యాస్ 5 ఆన్ ఇట్స్ రైట్. 5 ఎక్కడ ఉంది? 5 పొజిషన్ రైట్ పొజిషన్లో ఉన్నది K4 కదా. వాట్ విల్ బి ద నెంబర్ ఆపోజిట్ టు ద నెంబర్ అన్నాడు. ఆపోజిట్ అంటే మనకి ఏమొస్తుంది? సో ఈ నెంబర్కి ఆపోజిట్ అంటే L1. L1లో 1 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే,
మేక్ ఏ ట్రయాంగిల్ బై జాయినింగ్ C2N5H3 C2N5H3 ఓకే. సో ఇలాగ అయితే వాట్ విల్ బి ద నెంబర్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక ప్రాబ్లం లేదు. ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ ఈ పాత్లో ఉండే పాత్ ఏంటి C2H3N5 పాత్లో లార్జెస్ట్ నెంబర్ N5 కదా. సో N5కి రైట్ లెఫ్ట్ ఉండేది లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకే, సో 4 ఉంది. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 4 ఉంది అనుకోండి, 4 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కనుక. ఓకే, సో రైట్ లెఫ్ట్లో మనకి ఏది లార్జెస్ట్ ఉంటే అది అనమాట. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కనుక ఏ ప్రాబ్లం లేదు మనకి. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ సౌత్ అన్నాడు. సో ఇది క్వశ్చన్. రైట్ ఆఫ్ సౌత్ అంటే సౌత్ కాంపోనెంట్ N5కి రైట్ అంటే M4. సో దట్టు ఏమడిగాడు, డిజిట్ అడిగాడు. సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. అండ్ కండిషన్ ఇచ్చాడా, ఇఫ్ ద లెటర్స్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఆర్ ఎక్స్చేంజ్ విత్ ద లెటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అన్నాడు. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది మనకేంటి C2, బట్ ఇక్కడ మెన్షన్ చేసింది లెటర్స్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఆర్ ఎక్స్చేంజ్ అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి M4 M ఉంది కదా, M అనేది Cకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ న్యూ పొజిషన్ వచ్చేటప్పటికి మనకి లెటర్సే మారుతాయి, C4 అవుతుంది. ఎక్కడికి వచ్చేటప్పటికి M2 అవుతుంది అనమాట. ఓకే, సో నెంబర్స్ ఏం మారలేదు కదా. సో కాంపోనెంట్ మారింది. ఓకే, బట్ కాంపోనెంట్లో నెంబర్ అనేది మారలేదు. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో అలా మారిందో లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో లెటర్స్ మాత్రం మారుతాయి అన్నాడు. అక్కడ అడిగింది క్వశ్చన్లో నెంబర్ అడిగాడు. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇన్ ద ఎంటైర్ వాచ్ టేబుల్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పేర్ ఆఫ్ డిజిట్స్ దట్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ డిజిట్ ఆన్ ఇట్స్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు. ఓకే, సో స్మాలెస్ట్ పేర్ అంటే L1 B1 అంటే 1 ఇస్ ద స్మాలెస్ట్ పేర్ కదా. సో L1 ఉంది, B1 ఉంది, ఇది ఒక పేరు. ఓకే, సో ఇంకో పేరు ఏంటి H3 D3. ఓకే, సో 3 3 ఉన్నాయి కనుక ఇది ఒక పేరు అనమాట. M4 K4 ఇది ఒక పేరు. ఇందులో స్మాలెస్ట్ ఏంటి, ఓకే L1 B1 అండ్ H3 D3 అండ్ M4 K4 ఇవన్నీ పేర్స్ కదా, చెప్పాను కదా ప్రీవియస్గా. సో ఈ పేర్స్, ఇందులో B1 L1 ఇస్ ద స్మాలెస్ట్. ఓకే, సో K4 H4 ఇస్ ద K4 M4 ఇస్ ద లార్జెస్ట్. ఓకే, లార్జెస్ట్ పేర్స్ అన్నమాట ఇవి. సో ఇందులో మనకి క్వశ్చన్ ఏం అడిగాడు, స్మాలెస్ట్ పేర్ అని కాదు. సో స్మాలెస్ట్ పేర్కి మనకి లోయెస్ట్ డిజిట్ ఆన్ ఇట్స్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు. సో రైట్ సైడ్ ఏముంది, C2 ఉంది. ఓకే, అలాగే లెఫ్ట్ సైడ్ H3 ఉందన్నమాట. సో C2, H3 కాంపోనెంట్లో స్మాలెస్ట్ డిజిట్ ఏంటి 2 కదా. సో 2 ఈజ్ ద లోయెస్ట్ లేదా స్మాలెస్ట్. ఓకే, స్మాలెస్ట్ డిజిట్. ఓకే, సో 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో 2 అనేది మనకి ఇచ్చిన లోయెస్ట్ పేర్కి రైట్ సైడ్ ఉండే కాంపోనెంట్లో డిజిట్ అనమాట. ఓకే, సో 2 ఈజ్ ద ఆన్సర్. లోయెస్ట్ డిజిట్ అనడం కదా. సో పేర్కి C2 అనేది రైట్ సైడ్లో ఉంది, లోయెస్ట్ కనుక 2 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, ఇఫ్ ద వాచ్ టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts బై ఏ లైన్ ఫ్రమ్ B1 to N5. ఓకే, సో ఇలా కట్ చేసాం అనుకోండి వాచ్ టేబుల్ని B1 to N5, ఇలా 2 డివైడ్స్ అయ్యాయి. ఇది 1 part అనుకుంటే ఇది సెకండ్ పార్ట్. కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఓకే, సో కండిషన్లో విచ్ డిజిట్ విల్ బి ఇన్ బిట్వీన్ ఇఫ్ యూ మూవ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ అండ్ రీచ్ ఈస్ట్ అన్నాడు. సో నార్త్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ ఉండే ఏమడిగాడు, నెంబర్ అడిగాడు కదా, డిజిట్. ఓకే, డిజిట్ అడిగాడు కనుక C2 కాంపోనెంట్లో 2 అనేది ఉంటుంది అనమాట. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఇన్ బిట్వీన్ అన్నాడు కనుక నార్త్ ఈస్ట్ కదా. సో నార్త్ ఈస్ట్లో ఉండేది C2 కాంపోనెంట్, 2 ఈజ్ ద డిజిట్. సో 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, విచ్ ఈస్ ద హైయెస్ట్ డిజిట్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. బిట్వీన్ అన్నప్పుడు ఇవి తీసుకుంటాం. ఓకే, సో C2 D3 K4 నార్త్ అండ్ సౌత్ అట్ ద సేమ్ టైం. ఇది కూడా ఉంటుంది ఎందుకంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని మెన్షన్ చేయలేదు, రైట్. సో L1 H3 M4. సో ఇందులో మనకి
ఏం అడిగాడు, హైయెస్ట్ డిజిట్ అన్నాడు. సో ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది కదా. సో 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 అవుతుంది. ఇందులో ఏదో ఒకటి హైయెస్ట్ ఉన్నా చాలు మనకి. ఓకే, సో ఇక్కడ కంబైన్డ్గా 4 అనేది ఉంది కనుక మనం 4 అని వేసుకున్నాం. ఓకే, సో ఈ పాత్లో, ఈ రెండు పాత్లో ఏది హైయెస్ట్ ఉన్నా పర్లేదు, ఇక్కడ కంబైన్డ్గా ఉండాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వస్తే, వాట్ విల్ బి ద థర్డ్ డిజిట్ when moving anti-clockwise from north after exchanging the middle letter of two similar letters with the letter in front of it అన్నాడు. ఓకే, ఎక్స్చేంజింగ్ ద మిడిల్ లెటర్ ఆఫ్ టూ సిమిలర్ లెటర్స్. టూ సిమిలర్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి, హెచ్కి మధ్యలో ఉండే మిడిల్ లెటర్ అన్నాడు కదా, మిడిల్ లెటర్ ఆఫ్ టూ సిమిలర్ లెటర్స్ విత్ లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో ఎం అనేది మనకి K4తో చేంజ్ అవుతుంది అనమాట. M4 అవుతుంది, ఇక్కడ K3 అవుతుంది. ఓకే, సో ఇంకేం అడిగాడు, కండిషన్ అయితే ఫుల్ఫిల్ చేసాం. నెక్స్ట్, వాట్ విల్ బి ద థర్డ్ డిజిట్ వెన్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ 0, 1, 2, 3 పొజిషన్స్ అన్నాడు కదా, థర్డ్ లెటర్ 3. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి S4 కాంపనెంట్ అనేది రీచ్ అవుతుంది అన్నమాట. S4లో ఫస్ట్ మనకి ఏమో డిజిట్ అడిగాక 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దీనికి ఇక్కడ ఇచ్చిన ఎక్స్చేంజ్కి ఎటువంటి సంబంధం లేదు మనకి, ఓన్లీ డిజిట్ అడిగాడు కనుక మనకి లెటర్స్ ఎక్స్చేంజ్ అయ్యాము, అది కూడా గుర్తుంచుకోండి, చాలాసార్లు ఇలా బుక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 4 ఇస్ ద ఆన్సర్. వాట్ విల్ బి ద బిగ్గెస్ట్ డిజిట్, ఒక డిజిట్ కనుక్కోవాలి, ఆన్ ద లెఫ్ట్ రైట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పేర్ ఆఫ్ నెంబర్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఎంటైర్ టేబుల్. అంటే మనకి ఇచ్చిన టేబుల్లో బిగ్గెస్ట్ పేర్ కనుక్కోవాలి, దానికి లెఫ్ట్ రైట్ సైడ్లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఓకే 4, 5 లేదు కదా, 4 పేర్ అనేది ఉంది. సో దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమున్నాయి, P1, I5. ఓకే, సో P1, I5లో బిగ్గెస్ట్ డిజిట్ దేనికి ఉంది, 5 కదా. సో I5 హ్యాస్ ద బిగ్గెస్ట్ డిజిట్. ఓకే, సో 5 అనేది I5కు ఉంది. సో 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, వాట్ విల్ బి ద డిజిట్ ఇన్ నార్త్. ఓకే, సో డిజిట్ ఇన్ ద నార్త్ ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ ద మిడిల్ నెంబర్ ఆఫ్ టూ సిమిలర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ విత్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే ఏం అడిగాడు, టూ సిమిలర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సో దట్ టు మిడిల్ నెంబర్. ఓకే, సో మిడిల్ నెంబర్ ఆఫ్ టూ సిమిలర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్. టూ సిమిలర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి, సిమిలర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ చూసారా 3, M3, H3, K4, S4. సో ఇవి 2 pairs కదా, 2 సిమిలర్ పేర్స్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో ఉండే నెంబర్ ఏంటి, I5 కాంపనెంట్. ఓకే, సో క్వశ్చన్ ఏం అడిగాడు, ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ ద మిడిల్ నెంబర్ ఎక్స్చేంజ్ అవ్వాలి, మిడిల్ నెంబర్ ఆఫ్ ది టూ సిమిలర్ పేర్ ఆఫ్ నెంబర్స్ విత్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ అన్నాడు. ఓకే, సో I5 అనేది 5 ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన నెంబర్లో మనకి డిజిట్ అడిగాడు, నార్త్ సైడ్ ఉండే డిజిట్ అడిగాడు. సో 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో టోటల్గా అన్నీ చేంజ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన నీళ్ళు లేదు కనుక ఆన్సర్ చెప్తున్నాను. ఓకే, సో L5 అవుతుంది కాంపనెంట్, ఇక్కడ 5 నెంబర్ అడిగి కనుక 5 అనమాట. ఓకే, వాట్ విల్ బి ద నెంబర్ టు ద లెఫ్ట్ ఆఫ్ సౌత్, ఇది క్వశ్చన్. లెఫ్ట్ ఆఫ్ సౌత్ అంటే H3 కాంపనెంట్లో నెంబర్ అడిగాడు. ఓకే, సో 3 రాసుకుంది అక్కడ. సో ఆఫ్టర్ ప్లేసింగ్ ద లెటర్ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేది P1 కదా. సో ఆఫ్టర్ ప్లేసింగ్ ద లెటర్, గుర్తుంచుకోండి, నెంబర్ అడిగాడు, లెటర్ అడిగాడు, సో డైరెక్ట్గా ఏం చేస్తాం, 3 అని ఆన్సర్ చేస్తాం కదా. సో ఆఫ్టర్ ప్లేసింగ్ ద లెటర్ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. సో అసలు యూజ్ ఉందా మనకి, లేదు కదా. సో రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ ద లెటర్ ఇన్ ఫ్రంట్ అన్నాడు. సో ఇక్కడ H3 వస్తుంది, సరే H1 అవుతుంది, ఇక్కడ P3 అవుతుంది. సో యూజ్లెస్ కదా చేసి కదా, నెంబరే అడగడం ఇంకా ఓన్లీ 3 అని రాసేస్తాం అంతే.
ఓకే, సో లెటర్ అని మెన్షన్ చేశాడు కనుక నెంబర్ మనకు కావాలి. సో 3 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మీకు ఏంటంటే క్వశ్చన్ పూర్తిగా చదవాలి అనే ఐడియా అనేది వస్తుంది, ఎందుకంటే సెగ్రిగేట్ చేయొచ్చు. క్వశ్చన్ ఏమి అడిగాడు, వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ బిఫోర్ సౌత్ అన్నాడు. సో బిఫోర్ సౌత్ అంటే సౌత్ కన్నా ముందు వచ్చేది కదా. సో సౌత్కి ముందు ఉండేది H3 కాంపోనెంట్. బట్ ఏం అడిగాడు కండిషన్, ఆఫ్టర్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ H2 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో సౌత్ దాకా వెళ్తే సౌత్ కన్నా ముందు వచ్చే ఫస్ట్ డిజిట్ ఏంటి అని అడిగాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ కాదు కదా, అప్పుడు మనకి S4. ఓకే, సో సౌత్కి రీచ్ అయ్యే ముందు వచ్చే ఫస్ట్ డిజిట్ అనేది S4 కాంపోనెంట్లో 4 అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైందంటే క్వశ్చన్ అనేది పూర్తి చదవాలి. ఓకే, కండిషన్ ఏమి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో H2 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో మనం మూవ్ అవుతున్నప్పుడు ద ఫస్ట్ డిజిట్ బిఫోర్ సౌత్. ఓకే, సో సౌత్ కన్నా ముందు వచ్చే డిజిట్ అన్నాడు 4. ఓకే, సో అది ఏంటి అని అడిగాడు కనుక 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో అందుకే క్వశ్చన్ పూర్తిగా చదవాలి మనం. ఏమైనా కండిషన్స్ ఉన్నాయో అవి ఏది ముందు అప్లై చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, 4 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఇఫ్ యూ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ బై జాయినింగ్ P1 S4 H2 దెన్ వాట్ విల్ బి ద డిజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టాప్ డిజిట్ అన్నాడు. సో ఇక్కడ పాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. P1 అనేది P1 S4 H2. ఓకే, సో ఇది ట్రయాంగిల్ అనుకుంటే దెన్ వాట్ విల్ బి ద డిజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టాప్ డిజిట్ అన్నాడు. సో ఇది గుండా వెళ్తుంది కనుక మనం బేస్కి కన్సిడర్ చేస్తాం. సో P1కి ఆపోజిట్లో ఉండేది ఏంటి, లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉండేది H3 అన్నమాట. ఓకే, సో దాని డిజిట్ అడిగాడు. H3కి 3 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, form a quadrilateral by joining P1 S4 H3 and H2. సో బిఫోర్ జాయినింగ్ ద అంటే పాత్ ఫైండ్ అవుట్ చేసే ముందు క్వశ్చన్ ఏమి అడిగాడు చూద్దాం, ఏమైనా కండిషన్స్ ఇచ్చాడు అన్నది. ఓకే, సో వాట్ విల్ బి ద డిజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిట్ ఇన్ దిస్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. సో బిగ్గెస్ట్ డిజిట్ అంటే ఏంటి, ఇన్ దిస్ క్వాడ్రిలేటరల్ అంటే బిగ్గెస్ట్ పాత్ ఏమి ఇచ్చాడు, P1 ఇచ్చాడు, S4 H3 H2. సో ఇక్కడ నేను రాసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది P1 S4లో 4 ఈజ్ ద బిగ్గెస్ట్ డిజిట్ కదా. సో దీనికి వాట్ విల్ బి ద డిజిట్ ఇన్ ఫ్రంట్ అన్నాడు. డిజిట్ ఇన్ ఫ్రంట్ అంటే S4కి ఆపోజిట్లో ఉండేది H2. ఓకే, సో డిజిట్ అది కనుక 2 అనమాట. ఓకే, సో మీకు పాత్ కావాలంటే అది చేయాల్సిన నీళ్ళు లేదు, బట్ రాస్తున్నాం. ఓకే, సో ఇవి పాత్ పాయింట్స్ అనమాట. సో క్వాడ్రిలేటరల్ అన్నాడు కనుక పాత్ ఇలా జాయిన్ చేస్తాం. సో ఈ పాత్లో మనకి బిగ్గెస్ట్ నెంబర్ డిజిట్ ఏంటి, S4 కాంపోనెంట్లో 4 ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ కదా. సో దీనికి ఆపోజిట్ H2 కదా. సో 2 అనేది ఈ డిజిట్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, H2 కాంపోనెంట్లో 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అలా ఇలా పాత్ డ్రా చేయాల్సిన నీడ్ లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చిన కాంపోనెంట్స్లో ఏది పెద్దది అని చూసుకొని దానికి ఆపోజిట్లో పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ద ఎంటర్ టేబుల్ ఆర్ ఎక్స్చేంజ్ ఫేస్ టు ఫేస్ అంటే ఒకదానికొకటి ఇలా ఇంటర్చేంజ్ లెటర్స్ అన్నాడు. ఓకే, సో విచ్ నెంబర్ విల్ బి ద ఫస్ట్ నెంబర్ అడిగాడు. సో నో నీడ్ టు చేంజ్ కదా. సో లెటర్స్ చేంజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే, ఎందుకంటే నెంబరే అడిగాడు. ఇంకా విచ్ లెటర్ విల్ బి ద ఫస్ట్ టు ద రైట్ ఆఫ్ లెటర్ P అన్నాడు. ఓకే, సో దేనికైతే మనం చేంజ్ చేయాలి అంటే లెటర్ P. ఓకే, సో ప్రతిదీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, P అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో P3 అవుతుంది. P3కి విచ్ నెంబర్ విల్ బి ఫస్ట్ టు ద రైట్ అంటే మనకి 5 వస్తుంది. సో ఇక్కడ L అవుతుందా అనేది మనకు అనవసరం. ఓకే, సో ఇన్ జనరల్గా L5 అవుతుంది. ఓకే, సో మ్యూచువల్గా లెటర్స్ అనేవి మారుతాయి కానీ, బట్ ఇక్కడ నెంబరే అడిగాడు కనుక 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఏది చేయాలి ఏది చేయకూడదని తెలుసుకోవాలి మనం. ఓకే, మూవింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ H2 to P1 విచ్ నెంబర్ విల్ బి స్మాలెస్ట్ అమాంగ్ దెమ్ అన్నాడు. సో పాత్ అలాగా క్లాక్ వైజ్ అన్నాడు కదా. సో క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తుంది. సో H2 H3 M3 H3 I5 S4 K4 P1. సో ఇందులో స్మాలెస్ట్ ఏంటి, P1 కదా. ఓకే, సో బౌండరీస్ కన్సిడర్ చేయాలి అమాంగ్ దమ్ అన్నాడు కనుక. ఓకే, సో త్రూ అవుట్ ద పాత్లో మనకి H2 M3
H3, I5, S4, K4 అండ్ P1. ఇందులో ఈ పాత్రలు అంటే ఇచ్చిన పాత్రలో అమాంగ్ ద స్మాలెస్ట్ అన్నాడు. సో P1 హ్యాస్ ద స్మాలెస్ట్ కదా. ఓకే, బిట్వీన్ అన్నాడు అనుకోండి, సో అలాంటప్పుడు మనం P1 H2ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 3 అనేది స్మాల్ వస్తుంది అనమాట. ఓకే, సో 3 ఈజ్ ద స్మాలెస్ట్ కదా. H1 తీసేస్తే ఈ 2 తీసేసారు అనుకోండి, 1, 2 ఇందులోనే పోయాయి. సో 3 ఈజ్ ద స్మాలెస్ట్ అవుతుంది అప్పుడు. ఓకే, కొన్నిసార్లు ఇవి కూడా 3 అని కూడా కన్సిడర్ చేశారు, బట్ పాత్లో మనకి అమాంగ్ దమ్ అన్నప్పుడు మనం టోటల్ పాత్ని కన్సిడర్ చేయాల్సిన నీడ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ దిస్ ఎంటైర్ పిక్చర్ అన్నాడు. సో విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్జెస్ట్ అంటే I5కి ఫ్రంట్ ఉండేది, దట్ నెంబర్ అడిగాక 2. ఓకే, సో L2 కాంపోనెంట్లో 2 అనమాట నెంబర్. గోయింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ M3 ఎక్కడ ఉంది, M3 నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే ఎక్కడ వరకు, రీచ్ K4 అన్నాడు. ఇలాగ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే విచ్ నెంబర్ విల్ బి ఆపోజిట్ టు ద మిడిల్ నెంబర్ ఇన్ దిస్ సీక్వెన్స్ అన్నాడు. మిడిల్ నెంబర్ అంటే మనకి ఏమవుతుంది, L2 అవుతుంది. L2కి ఆపోజిట్ అన్నాడు. ఆపోజిట్ నెంబర్ విల్ బి ఆపోజిట్ అన్నాడు. సో నెంబర్ అంటే మనకి I5లో 5 వస్తుంది అనమాట. ఓకే, సో 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సింపుల్. ఇలాంటివి వస్తే మీరు ఈజీగా పెట్టేస్తారు, నో నీడ్ టు వరీ కదా. ఇన్ ద ఎంటైర్ పిక్చర్ విచ్ నెంబర్ విల్ బి ఆపోజిట్ టు ద హైయెస్ట్ నెంబర్ obtained in 2 సిమిలర్ లెటర్స్ అన్నాడు. ఓకే, సో 2 సిమిలర్ లెటర్స్ ఏమున్నాయని, H3, H2. ఓకే, సో హైయెస్ట్ నెంబర్ obtained in 2 సిమిలర్ నెంబర్స్ అంటే H3 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ ఆపోజిట్ టు ద హైయెస్ట్ నెంబర్ అన్నాడు. ఆపోజిట్ టు ద హైయెస్ట్ నెంబర్ అంటే P1. ఓకే, సో నెంబర్ అడిగాక 1 అనమాట. 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, సిమిలర్ లెటర్స్ అనడానికి హెచ్ఏ ఉన్నాయి కదా సిమిలర్. సో అందులో హైయెస్ట్ నెంబర్ ఉన్నది ఏంటి, H3 కాంపోనెంట్. దానికి ఆపోజిట్ ఉండే నెంబర్ అన్నాడు. సో P1 కాంపోనెంట్లో 1 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెంబర్ అడిగాక 1. విచ్ ఈస్ దట్ నెంబర్ విచ్ హ్యాస్ డబుల్ ద నెంబర్ ఆపోజిట్ టు ఇట్ అన్నాడు. సో ఎక్స్ ఒక నెంబర్ ఉంటే దానికి 2 times ద ఎక్స్ ఉండాలన్నమాట, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. సో విచ్ నెంబర్ is that number has double the number opposite to it. సో ఏ నెంబర్ అయితే దానికి ఆపోజిట్లో ఉండే నెంబర్ డబుల్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అంటే ఈ ఎక్స్ వాల్యూని తీసుకుంటాం. ఓకే, సో డబుల్ అయిన వాల్యూని కాదు. ఓకే, సో విచ్ ఈస్ దట్ నెంబర్ విచ్ హ్యాస్ డబుల్ ద నెంబర్ ఆపోజిట్ టు అన్నాడు. ఓకే, సో అంటే సపోజ్ 2 దీనికి లేదు చూసుకుంటే H2. ఓకే, H2కి ఆపోజిట్ చూస్తే 2కి 2 times కాదు, 2 times చేస్తే 4 అవుతుంది అనమాట, S4. ఓకే, సో 2 4 అవుతుంది. ఓకే, సో 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, 2కి మనం డబుల్ ద నెంబర్ ఆపోజిట్ టు ఇట్ ఉందన్నమాట. ఓకే, సో మనకు వచ్చేది 2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. దట్ H2 నుంచి కన్సిడర్ చేసుకుంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, విచ్ నెంబర్ విల్ బి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు. రైట్ ఆఫ్ ఈస్ట్ అంటే ఇలా, సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈస్ట్ అంటే 0గా కన్సిడర్ చేస్తాం, 1, 2. ఓకే, సో I5 పొజిషన్లో నెంబర్ అడిగాక 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. బట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ ఎక్స్చేంజ్ P1 S4 అన్నాడు. ఎక్స్చేంజింగ్ P1 F4 అంటే S4 అండ్ ఇక్కడికి P1 వస్తుంది. నెక్స్ట్ H2 అండ్ H3 అన్నాడు. ఇక్కడ H3 అవుతుంది, ఇక్కడికి H2 వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమైనా చేంజ్ ఉందా మన ఆన్సర్లో, లేదు కదా. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో I5 పొజిషన్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. సో ఈ సైడ్ ఈ కాంపోనెంట్లు 4 మాత్రం ఒకదానితో ఒకటి మ్యూచువల్గా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో I5లో 5 ఈజ్ ద నెంబర్, సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ గోయింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఈస్ట్ అన్నాడు. క్లాక్ వైజ్ ఫ్రమ్ ఈస్ట్ రీచ్ వెస్ట్, విచ్ నెంబర్ విల్ బి సెకండ్ బిఫోర్ దట్ అంటే సెకండ్ బిఫోర్ దట్ అంటే రీచింగ్ ఎండ్ పాయింట్ వెస్ట్ కదా. సో ఫస్ట్ సెకండ్, సో I5లో ఏమడిగాడు, నెంబర్ అన్నాడు కనుక 5 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, 15 is 5.
Which two consecutive similar pairs of numbers will have the highest number on their right and left hand? Similar pairs. సో సిమిలర్ పేర్స్ అంటే ఏంటి? M3H3 వస్తుంది, K4S4 వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఓకే. సో టూ కాన్సిక్యూటివ్ సిమిలర్ పేర్స్ ఆఫ్ నంబర్స్ విల్ హ్యావ్ ద హైయెస్ట్. కాన్సిక్యూటివ్ సిమిలర్ పేర్స్ అంటే ఏంటి? దీన్నే కంటిన్యూస్ పేర్ అని కూడా చెప్పాం కదా, అంటే 3 తర్వాత మళ్ళీ 3 రావడం అలాగా అనమాట. సో ఈ రెండింటికి మధ్యలో ఓకే. సో మనకు ఒక నెంబర్ ఉందన్నమాట I5. అదేంటి? హైయెస్ట్ నెంబర్ ఉంది రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు ఓకే. సో చూస్తే ఈ రెండింటికి మధ్యలో ఉండేది I5 అనమాట. సో 5 ఈజ్ ద ఆన్సర్ ఓకే. సో సిమిలర్ పేర్స్ ఆఫ్ నంబర్స్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆన్ దే రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు ఓకే. సో చూస్తే మనకి 5 ఈజ్ ద హైయెస్ట్ కదా. సో ఈ రెండింటికి M3కి H3కి రైట్ సైడ్ I5 ఉంది, అలాగే K4S4కి లెఫ్ట్ సైడ్ I5 ఉందన్నమాట. సో 5 ఈజ్ ద లార్జెస్ట్ కనుక 5 ఈజ్ ద ఆన్సర్ ఓకే. సో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చిన్న ట్రిక్ అంతే ఓకే. సో అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. గోయింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ వెస్ట్ రీచ్ సౌత్ అన్నాడు. సో క్లాక్ వైజ్లో వెస్ట్ టు సౌత్ ఇలా వెళ్తున్నాం అనమాట. అంటే K4 టు I5కి వెళ్తుంటే సో కండిషన్ ఏమి ఇచ్చాడు? విచ్ నెంబర్ విల్ బి స్మాలెస్ట్ అరౌండ్ ద ఫోర్త్ నెంబర్ బిఫోర్ దట్. ఫోర్త్ నెంబర్ బిఫోర్ దట్ అంటే ఎండ్ పాయింట్, అంటే సౌత్కి రీచ్ అవుతున్నాం కదా. సో ఇది 0 పొజిషన్ అవుతుంది. 1 2 3 4 4 పొజిషన్లో స్మాలెస్ట్ అరౌండ్ ద ఫోర్త్ నెంబర్ బిఫోర్ దట్ అన్నాడు. ఫోర్త్ పొజిషన్ మనం ఎక్వైర్ చేస్తాం సౌత్ కన్నా బిఫోర్. ఫోర్త్ పొజిషన్ అంటే L2కి స్మాలెస్ట్ అరౌండ్ అన్నాడు. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందన్నమాట. సో 1 ఈజ్ ద ఆన్సర్ ఓకే. స్మాలెస్ట్ అన్నాడు కనుక 1 ఓకే. సో P1 కాంపోనెంట్ నుంచి 1 అనేది ఆన్సర్ అనమాట ఓకే. సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ చెప్తున్నాను ఇక్కడ ఓకే. సో 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. K4 P1 S4 టుగెదర్ ఫార్మ్ ఎ ట్రయాంగిల్ విచ్ నెంబర్ విల్ బి ఆపోజిట్ ద నెంబర్ అట్ ద టాప్ అన్నాడు ఓకే. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి P1 S4 అండ్ K4 ఓకే. సో ఇలాగ ఫామ్ అవుతుంది మనకి. సో సింపుల్గా బేస్ ఏది టాప్ ఏదని మనకు తెలిసిపోయింది కదా. K4 ఇస్ ద టాప్ ఓకే. సో నెంబర్ ఆపోజిట్ టు దట్ నెంబర్ అన్నాడు. సో M3లో 3 కదా నెంబర్. సో 3 ఈజ్ ద ఆన్సర్ ఓకే. సో K4 అనేది టాప్లో ఉంటుంది, దానికి ఆపోజిట్లో M3 కాంపోనెంట్ ఉంటే 3 అనేది మనకి నెంబర్ అనమాట ఓకే. సో 3 ఈజ్ ద ఆన్సర్. ఇన్ ది సెంటర్ ఫిగర్ విచ్ నెంబర్ విల్ బి ద లార్జెస్ట్ నెంబర్ to the right left of the fourth number to the left of largest number. So segments చేసుకుందాం. సో fourth number to the left of largest number అంటే largest number I5 ది లార్జెస్ట్. సో దీనికి ఫోర్త్ నెంబర్ టు ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా. సో 0 పొజిషన్ అవుతుంది. 1 2 3 4 ఫోర్త్ నెంబర్ ఇది. సో యాంటీ క్లాక్ వైజ్లో లెఫ్ట్ అన్నాడు కనుక యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాం ఓకే. సో ఇక్కడ విచ్ నెంబర్ విల్ బి ద లార్జెస్ట్ నెంబర్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ అంటే ప్రీవియస్గా చెప్పాం కదా, అరౌండ్ అన్న రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చిన మనకి ఇటువైపు ఏదైతే పెద్ద నెంబర్ ఉందనేది చూస్తాం. 1 2 అనేవి దానికి అటు ఇటు ఉన్నాయి. సో 2 ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ కదా. సో లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కనుక 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే. సో 2 ఈజ్ ద ఆన్సర్. Which number will be between two identical numbers while moving anti-clockwise from west to east? Anti-clockwise west to east. So that ఇక్కడ ఏమన్నాడు? Which number will be between two identical numbers అన్నాడు. సో between two identical numbers అంటే pairs. సో దాని రెండింటికి మధ్యలో ఉండదు I5 కదా. సో 5 ఈజ్ ద ఆన్సర్. నెంబర్ అడిగాడు ఇంకా ఓకే. సో అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వెళ్తున్న యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు రెండు ఒకేలాంటి సంఖ్యల మధ్య అంటే రెండు పెయిర్స్ మధ్య ఉండే నెంబర్ ఏంటి? 5 I5 ఓకే. I5లో 5 అనేది నెంబర్ అనమాట ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇఫ్ వీ మూవ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ టు D2, నార్త్ ఇది నార్త్ టు D2 పొజిషన్ అనమాట. క్లాక్ వైజ్ అన్నాడు ఓకే. సో ఎలాగ మూవ్ అవుతాం ఓకే. సో ఈ పొజిషన్కి విచ్ విల్ బి ద థర్డ్ డిజిట్ బిఫోర్ దట్ అన్నాడు. సో థర్డ్ డిజిట్ బిఫోర్ దట్ అంటే 0 1 2 3 ఓకే. సో థర్డ్ డిజిట్ అంటే S1 కాంపోనెంట్ వస్తుంది. సో దట్టు ఇది నెంబర్ అడిగానికి 1 అనమాట
ఓకే, సో బిఫోర్ దట్ అంటే లాస్ట్ పాయింట్ నుంచి వెనక్కి వెళ్తాం అనమాట. ఓకే, if we exchange the middle digit of smallest pair of digits from front to front, which digit will be the first digit to the left of south అన్నాడు. ఓకే, సో సౌత్ ఇది, లెఫ్ట్ ఆఫ్ సౌత్ అంటే ఫస్ట్ డిజిట్ అన్నాడు కదా, W5. ఓకే, సో ఇది క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది, ఇఫ్ యూ ఎక్స్చేంజ్ ద మిడిల్ డిజిట్ ఆఫ్ స్మాలెస్ట్ పెయిర్ అన్నాడు. స్మాలెస్ట్ పెయిర్ ఏంటి, K1 S1. సో దీనికి ఈ రెండింటికి మధ్యలో, ఓకే, సో ఇది పెయిర్ కదా, సో పెయిర్ అంటే ఇలా రిప్రజెంట్ చేద్దాం సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే నెంబర్ అదే కాంపోనెంట్ ఏంటి, M4 కదా. సో ఇఫ్ వీ ఎక్స్చేంజ్ ద మిడిల్ డిజిట్ ఆఫ్ స్మాలెస్ట్ పెయిర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ ఫ్రంట్ టు ఫ్రంట్ అన్నాడు. ఓకే, సో ఎక్స్చేంజ్ ద డిజిట్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ డిజిట్ వచ్చి దీనికి ఆపోజిట్లో ఏముంది, ఫ్రంట్ టు ఫ్రంట్ అంటే ఇలాగ, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడేమో 2 వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్కి ఈ 5కి అదే సౌత్ నుంచి ఒక పొజిషన్ ముందుకు ఉంటుంది కదా, సో దీనికి ఏమైనా చేంజ్ ఏమైనా అయిందా అంటే అవ్వలేదు కదా. ఓకే, సో దీని నుంచి మనకి 5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఏమి అడుగు, విచ్ డిజిట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సౌత్ అన్నాడు. సో లెఫ్ట్ ఆఫ్ సౌత్కి మనకి ఇచ్చిన కండిషన్ కంటే ఒక స్మాలెస్ట్ పేరుకి మధ్యలో ఉండే డిజిట్కి ఆపోజిట్ ఉండే డిజిట్స్ ఎక్స్చేంజ్ అయితే ఈ పొజిషన్ ఏం మారదు కదా. ఓకే, సో సింపుల్గా 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మనకు క్వశ్చన్ ఏమి అడిగాడని ముందు మనం కనుక్కోగలిగితే తర్వాత మనకి ఆన్సర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్వశ్చన్స్లో ఇలానే మనకు రిపీట్ అవుతున్నాయి కదా. సో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు ఒక ఐడియా ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ అనేది ఈజీగా అప్టైన్ చేయొచ్చు. ఇదంతా స్క్రాప్ కదా, సో ఇదేం యూజ్ చేయాల్సిన నీడ్ ఏం లేదు. ఓకే, సో 5 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన కండిషన్స్ వల్ల ఆన్సర్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది కనుక్కుంటే ఈజీ. ఓకే, సో 5 is the answer here. Next, if we exchange the middle digit of smallest pair అన్నాడు. సో మిడిల్ డిజిట్ ఆఫ్ స్మాలెస్ట్ పెయిర్ సేమ్ మళ్ళీ ఇందాక అడిగినట్టు అడిగాడు. మిడిల్ డిజిట్ ఆఫ్ స్మాలెస్ట్ పెయిర్ అంటే M4. సో M4 ఫ్రమ్ ఫ్రంట్ డిజిట్ అన్నాడు. సో ఇదేమవుతుంది, 2 అవుతుంది, ఇది 4 అవుతుంది అనమాట. ఓకే, లెటర్ సేమ్. ఓకే, విచ్ డిజిట్ విల్ బి ఇన్ సౌత్ అన్నాడు. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అంతే, చూసారా, సౌత్లో ఉండే డిజిట్ అడగడం కోసం ఈ కండిషన్ ఇచ్చి వేస్ట్ కదా. సో సౌత్ వెస్ట్ అని అడిగింటే మేబీ D4 కానీ 4 కానీ లెటర్ అడిగినా డిజిట్ అడిగినా మేబీ ఛాన్సెస్ ఉండదు, రైట్. సో ఆన్సర్ ఈస్ 3, డిజిట్ విల్ బి ఇన్ సౌత్ అన్నాడు కదా. ఓకే, సో 3 ఈస్ ద ఆన్సర్ అనమాట. If we move clockwise from west to south, clockwise west to south అన్నాడు, clockwise లో ఇలాగా, which digit will be the highest among them అన్నాడు. ఓకే, సో ఇవి కన్సిడర్ చేస్తే హైయెస్ట్ అంటే 5 కదా, డిజిట్ అన్నాడు, హైయెస్ట్ డిజిట్. ఓకే, సో 5 is the answer. అమాంగ్ అంటే కొన్నిసార్లు బిట్వీన్ కూడా తీసుకున్నారు కొన్ని కీస్లో. సో ఎండ్ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలి, బిట్వీన్కి అమాంగ్కి తేడా అనేది తెలుసు కదా. సో పాత్లో ఎండ్ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాలి అమాంగ్ అన్నప్పుడు. ఓకే, సో ఇచ్చిన గ్రూప్ ఆఫ్ పీపుల్లో మనకి అమాంగ్ దెమ్ అంటే ఇప్పుడు టాలెస్ట్ అమాంగ్ దెమ్ అంటే అందరినీ కన్సిడర్ చేసి టాలెస్ట్ కనుక్కుంటాం కదా. సో అలాగే ఇక్కడ కూడా, బట్ కొన్ని కీస్లో మనకి ఎక్కడ చూసారో బిట్వీన్ వచ్చింది కనుక 5 అనేది ఆన్సర్ కీ రిలేట్ అయ్యిద్ది. బట్ కొన్నిసార్లు ఇక్కడ 3 దగ్గర 5 ఉందంటే అది కన్సిడర్ చేయట్లేదు అనమాట చాలామంది, ఎందుకు మరి. సో 5 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకే, సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ కీస్లో మేజర్గా టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, అమాంగ్ అనేది ఎక్కువగా మనకి బిట్వీనే కనుక తీసుకుంటే అదే ఫాలో అయిపోండి ఇంకా. ఓకే, అది కూడా చెప్తున్నా. ఓకే, సో మేజర్గా అయితే అమాంగ్ అంటే మనం అందరినీ కన్సిడర్ చేస్తాం, ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ స్మాలెస్ట్ అనేది పాత్లో ఎండ్ పాయింట్స్తో సహా. అంటే ఇప్పుడు L3 ఉంది కదా, L3 నుంచి Z3 వరకు ఈ పాత్ మొత్తాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది అమాంగ్ అంటే. బిట్వీన్ అంటే తెలిసిందే కదా,
అప్పుడేమవుతుంది బిట్వీన్ అంటే పాయింట్స్ ఎండ్ పాయింట్స్ వదిలేసి ఈ పాయింట్ వరకే అవుతుంది అనమాట. ఓకే, సో స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్, బట్ కీస్లో కొన్నిసార్లు అలా రాంగ్గా ఇస్తున్నారు. ఐ డోంట్ నో ద రీజన్. ఓకే, సో టెస్ట్ సిరీస్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కనుక ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు అమంగ్ అనేవి వచ్చినప్పుడు ఏమైనా బిట్వీన్ తీసుకుంటే అది ఫాలో అయిపోయింది ఇంకా. ఓకే, సో నేను కూడా చాలా సెర్చ్ చేశాను ఆన్లైన్లో కూడా. ఏదైనా ఇప్పుడు మన దరిద్రం ఎలా అంటే టెక్స్ట్ బుక్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఏది డిసైడ్ చేస్తే అదే మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ ఏఐకి ఆల్సో సెర్చింగ్ ది ఆన్సర్స్. ఓకే, సో ఒక క్వశ్చన్ అడిగామంటే టెక్స్ట్ బుక్లో ఇలాంటి వాటిలో ఉన్నాయా లేదా అనేది చూస్తుంది కానీ క్లారిటీ అనేది ఉండట్లేదు కాన్సెప్చువల్గా, రైట్? సో అది అందుకే చెప్తున్నా. సో ఏది ఫాలో అయితే అదే ఫాలో అయిపోను ఇంకా. ఓకే, నెక్స్ట్, if a triangle is formed by combining B4 Z3 and S1, so B4 Z3 and where is S1? Okay, so ఇలా ఫామ్ అవుతుంది ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్ is formed by B4 Z3 and S1, then which digit will be the first digit to the right of the digit in front of the vertex అన్నాడు. ఓకే, సో వెర్టెక్స్ అంటే ఇది. సో వెర్టెక్స్కి ఇన్ ఫ్రంట్, ఓకే, డిజిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వెర్టెక్స్, ఇది ఒక సెగ్మెంట్, ఫస్ట్ డిజిట్ టు ద రైట్ ఆఫ్. ఓకే, సో దీనికి రైట్ అంటే క్లాక్ వైజ్ కదా. సో Z3 అనేది వస్తుంది. Z3లో 3 అనేది ఆన్సర్ మనకి. నెంబర్ అడిగాడు కనుక డిజిట్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ వి ఫార్మ్ ఏ స్క్వేర్ బై కంబైనింగ్ 2 pairs ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఇఫ్ వి ఫార్మ్ ఏ స్క్వేర్ అన్నాడు బై కంబైనింగ్ 2 pairs ఆఫ్ డిజిట్స్ అంటే K1 S1 ఒక పేరు, నెక్స్ట్ L3 Z3 ఇదొక పేరు. ఓకే, సో B4 M4 దీనికి ఆపోజిట్గా ఏం లేవు కదా స్క్వేర్ ఫామ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్. ఓకే, సో ఇలా స్క్వేర్ అనేది ఫామ్ చేస్తాం మనం. ఓకే, సో చూసుకోవాలి దానికి. ఇప్పుడు B4 ఉంది, సో ఇవి కూడా మార్క్ చేస్తాం. దీని ద్వారా ఏమైనా అవుతుందా, ఎలా అవుతుందా, ఇది ఏ షేప్ అవుతుంది తెలుసు కదా. సో అలా మనకి ఇచ్చింది ఏంటి అంటే స్క్వేరే ఫామ్ చేయమన్నాడు కదా. సో కింద W5D2 ఉంది, సో అదొక పేరు అయితే కాదు కదా. సో పేర్ ఫార్మ్ అయ్యేవి K1 S1 L3 Z3 అనమాట. ఓకే, కంబైనింగ్ ద 2 pairs ఆఫ్ డిజిట్స్, దెన్ విచ్ డిజిట్ విల్ కమ్ ఇన్ సౌత్ డైరెక్షన్ అన్నాడు. సో సింపుల్ కదా, Z3. ఓకే, సో Z3లో 3 అనేది ఆన్సర్ అనమాట. సౌత్లో మనకి ఏ డిజిట్ వస్తుంది అంటే Z3 కాంపోనెంట్లో 3 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ వీ ఎక్స్చేంజ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ దిస్ టేబుల్ ఫ్రమ్ ఫ్రంట్ టు ఫ్రంట్, అంటే లెటర్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి, బట్ అన్నీ చేంజ్ చేయాల్సిన ఏదైతే లేదు, ఏదైతే అడిగాడో అదే చేద్దాం. లెటర్స్ అన్నాడు కదా, సో ఓన్లీ లెటర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. విచ్ డిజిట్ విల్ బి ద స్మాలెస్ట్ అరౌండ్ D4 అండ్ M2 అన్నాడు. ఓకే, సో D4. ఓకే, సో D ఇక్కడికి వస్తుంది, D4 వస్తుంది, నెంబర్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ లెటర్స్ మారుతాయి కదా. నెక్స్ట్ ఇది M2 అవుతుంది. ఓకే, సో విచ్ డిజిట్ విల్ బి ద స్మాలెస్ట్ అరౌండ్ D4 అండ్ M2 అన్నాడు. ఓకే, సో 1. ఓకే, 1 ఓన్లీ కదా ఉన్న దాంట్లో మనకి 1 అనేది స్మాలెస్ట్ అనమాట. స్మాలెస్ట్ అరౌండ్ అంటే D4 M2కి మధ్యలో ఉండేవి. Z3 L3 చూస్తాం, K1 S1 చూస్తాం. సో 1 ఇస్ ద స్మాలెస్ట్ అనమాట, స్మాలెస్ట్ అమౌంట్. ఓకే, ఇఫ్ వీ మూవ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, విచ్ డిజిట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ ఆఫ్టర్ దట్ అన్నాడు. ఓకే, సో సౌత్ టు నార్త్ అన్నాడు. సౌత్ టు నార్త్, సో సౌత్ టు నార్త్ అన్నప్పుడు రెండు క్లాక్ వైజ్లో చూస్తాం, యాంటీ క్లాక్ వైజ్లో కూడా చూస్తాం అనమాట. విచ్ డిజిట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ ఆఫ్టర్ దట్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ డిజిట్ ఆఫ్టర్ దట్ అంటే M4 అవుతుంది, B4 అవుతుంది. డిజిట్ అనడానికి 4. ఓకే, సో క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు సౌత్ టు నార్త్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ దట్ అంటే నార్త్ తర్వాత వచ్చేది M4. అదే మనం యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు K1 తర్వాత వచ్చేది B4 అనమాట. సో రెండింటికి కాంపోనెంట్లో 4 అనేది కామన్ నెంబర్. సో 4 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్. విచ్ డిజిట్ విల్ బి లోయెస్ట్ నెంబర్ అరౌండ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద ఎంటైర్ ఫిగర్ అన్నాడు. లోయెస్ట్ నెంబర్
అరౌండ్ ద హైయెస్ట్ నెంబర్ అన్నాడు. సో W5 అంటే 5 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ కదా. సో దానికి అటు ఇటు చూసాం అనుకోండి, 1 ఉంది, అలాగే 3 కూడా ఉంది. సో 1 ఈజ్ ద స్మాలెస్ట్, 3 ఈజ్ ద హైయెస్ట్, అంతే కదా. సో ఇక్కడ ఏం అడిగాడు, లోయెస్ట్ నెంబర్ అడిగాడు, ఇంకా 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో లోయెస్ట్ నెంబర్ అరౌండ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద ఎంటైర్ ఫిగర్ అన్నాడు. ఓకే, సో ఇది 1. ఓకే, సో 1 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. Which number will be opposite the third number to the right of the number obtained in the south direction అన్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే which number will be opposite. ఓకే, సో ఇది ఒక సెగ్మెంట్. ద థర్డ్ నెంబర్ టు ద రైట్ ఆఫ్ ది నెంబర్ obtained in the సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్లో ఉండేది కాంపోనెంట్ 0, 1 రైట్ అన్నాడు కదా, రైట్ సైడ్లో థర్డ్ కాంపోనెంట్ 2, 3, ఇది థర్డ్, దీనికి ఆపోజిట్లో. ఓకే, ఆపోజిట్లో ఉండే నెంబర్ 5 అన్నమాట. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా వెళ్తాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ బిట్వీన్ K1 and D2? K1 and D2. సో వెన్ ఇట్ హ్యాస్ టు మూవ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది. ఓకే, సో బిగ్గెస్ట్ పాత్ కదా, స్మాలెస్ట్ పాత్ అనమాట. సో B4 ఉంది, L3 ఉంది. సో 4 ఇస్ ద మనకి మ్యాక్సిమం నెంబర్. ఓకే, ఫ్రమ్ B4 మూవ్ యాంటీ క్లాక్ వైజ్ టు రీచ్ W5. B4 యాంటీ క్లాక్ వైజ్ రీచ్ W5. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ బిట్వీన్ దెమ్ చూసారా, అమంగ్ దెమ్ అంటే మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి వచ్చేది, బట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది. ఓకే, సో బిట్వీన్ దెమ్ అన్నాడు కనుక మనం L3, నెక్స్ట్ D2, Z3. సో మినిమం నెంబర్ అన్నాడు, మినిమం నెంబర్ అంటే D2 అవుతుంది. సో 2 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ నెంబర్ విల్ లై బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్ ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ ఆల్ ద నెంబర్స్ ఆపోజిట్ టు ద ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ ఏం అడిగి నెంబర్ అడిగాడు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ వెస్ట్కి సౌత్కి అంటే సౌత్ వెస్ట్కి. సో D2 అన్నాడు కనుక ఈ రెండు మనకి నెంబర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో D4 అవుతుంది, అక్కడ M2 అవుతుంది. ఇది రాయాల్సిన నీడ్ లేదు, ఓన్లీ బిట్వీన్ అడిగాడు కనుక D4లో నెంబర్ మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫ్రమ్ వెస్ట్ మూవ్ టు ఈస్ట్ అన్నాడు. సో వెస్ట్ ఈస్ట్, విచ్ నెంబర్ విల్ లై ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ S1 అన్నాడు. లెఫ్ట్ ఆఫ్ S1 అంటే ఏంటి, ఇదే కదా. ఓకే, సో అంటే క్లాక్ వైజ్లో వెళ్తున్నట్టు, బట్ ఇక్కడ అది అవసరం లేదు. ఫ్రమ్ వెస్ట్ మూవ్ టు ఈస్ట్ అన్నాడు కనుక క్లాక్ వైజ్ కన్సిడర్ చేయకపోయినా అవసరం లేదు, ఎందుకంటే విచ్ నెంబర్ విల్ లై ఫస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ S1 అన్నాడు. లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ కదా. సో M4 నుండి 4 అనేది ఆన్సర్ అనమాట. నెంబర్ అడిగాడు కదా, సో 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని మెన్షన్ చేయలేదు, బట్ మన లెఫ్ట్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే కదా. సో అలాగే S1కి ఉండేది M4 లెఫ్ట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ అన్నది ఇంకా M4. విచ్ నెంబర్ విల్ లై బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్ అంటే W5 ఈ రెండింటి మధ్యలో ఉండేది. ఓకే, సో ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ ద లెటర్ ఆఫ్ K1 విత్ Z3 అన్నాడు. K1 ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయడం అది లెటర్స్ అన్నాడు. సో దానివల్ల ఏమైనా చేంజ్ ఉందా, లేదు కదా. సో W5 నుంచి ఆన్సర్ ఈజ్ 5. ఓకే, సో విచ్ నెంబర్ విల్ లై బిట్వీన్ ద సౌత్ అండ్ ఈస్ట్ అన్నాడు. ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ ద K1 విత్ Z3 అన్నాడు. సో దట్ లెటర్స్. సో ఓకే, సో ఈ రెండు సౌత్ నార్త్ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల W5 అంటే సౌత్ ఈస్ట్ పొజిషన్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఓకే, సో 5 ఈజ్ ద ఆన్సర్. విచ్ నెంబర్ విల్ లై ఆపోజిట్ ద లార్జెస్ట్ నెంబర్ obtained అరౌండ్ S1 అన్నాడు. సో అరౌండ్ S1 అంటే మనకి లార్జెస్ట్ చూస్తే మనకి 5 కదా, లార్జెస్ట్ అరౌండ్ S1. ఓకే,
సో దట్ ఆపోజిట్ అన్నాడు. ఓకే, సో ఆపోజిట్ ఉండేది ఏంటి? B4. B4 అంటే 4 అన్నమాట. 4 is the answer. Which number will be opposite అన్నాడు కదా, ఆపోజిట్ ద లార్జెస్ట్ నెంబర్ obtained అరౌండ్ S1 అన్నాడు. ఓకే, సో S1కి దగ్గరగా ఉండే నెంబర్ ఏదైతే లార్జెస్ట్ ఉంది అంటే అది 5కి ఆపోజిట్లో 4 ఉందన్నమాట. ఓకే, B4 కాంపోనెంట్లో 4. Form a triangle by joining M4, L3, Z3. Which number will lie opposite the number in between the pair of numbers అన్నాడు. L3, Z3 అనేది పేరే కదా, సో M4 ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయితే, సో ఇందులో L3, Z3 అనేవి పేర్స్. ఈ రెండింటికి మధ్యలో ఉండదు అంటే D2 కదా, సో ఈ రెండు అనేవి పేర్స్. సో ఇందులో D2 అనేది ఉంది, దీనికి ఆపోజిట్ M4. సో 4 is the ఆన్సర్ అనమాట. ఓకే, ఫ్రమ్ L3 మూవ్ క్లాక్ వైజ్ టు రీచ్ Z3 అన్నాడు. L3 ఎక్కడ ఉంది? L3 మూవ్ క్లాక్ వైజ్ టు రీచ్ Z3 అంటే లాంగెస్ట్ పాత్ అన్నట్టు ఇలాగా. ఓకే, సో ఇలా రీచ్ అయితే విచ్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ బిట్వీన్ దెమ్ ఇది కదా. సో 4, 1, 4, 1, 5. సో 5 ఉంది కనుక లార్జెస్ట్ 5 అన్నమాట. చూసారా, బిట్వీన్కి అమౌంట్కి తేడా ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ రైటే కదా మరి. ఓకే, సో చాలా వరకు మరి ఎందుకు అలా ఇస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. ఓకే, సో అదైతే కొంచెం కన్సిడర్ చేసుకోండి. బిట్వీన్ అంటే ఎండ్ పాయింట్స్, పాత్లో ఉండే ఎండ్ పాయింట్స్ని నెగ్లెక్ట్ చేయాలి. ఓకే, సో ఇది కీలో రైట్ ఆన్సర్. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. సో అమాంగ్ అనేటప్పుడు అమాంగ్కి బిట్వీన్కి తేడా కూడా అలా ఉంటుంది. ఈవెన్ యూ కెన్ సర్చ్ ఇట్ ఆన్లైన్. ఓకే, సో అది డిఫరెన్స్ మనకి. ఓకే, ఇక్కడ బిట్వీన్ అని మెన్షన్ చేసే కనుక ఈ పాత్లో మధ్యలో ఉండే కాంపోనెంట్స్ యొక్క నెంబర్స్ ఏదైతే లార్జెస్ట్ అడిగి కనుక లార్జెస్ట్ ఏది ఉంటే అది, ఇక్కడ 5 అనేది లార్జెస్ట్ అనమాట. మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ W5 యాంటీ క్లాక్ వైజ్ రీచ్ D2 అన్నాడు. సో ఇలా ఓకే, సో D2కి రీచ్ అయినప్పుడు వాట్ విల్ ద మ్యాక్సిమం నెంబర్ అమాంగ్ దెమ్. ఓకే, సో అమాంగ్ దెమ్ అన్నప్పుడు 5 నుంచి స్టార్ట్ అయింది కనుక ఈ పాత్ మొత్తంలో మనకి 5 అనేది మ్యాక్సిమం అన్నమాట. ఓకే, సో 5 is the ఆన్సర్. ఓకే, a square is formed by combining B4, D2, W5, M4. What will be the pair number in this square అన్నాడు. సో పేర్ నెంబర్ ఏంటి? B4, M4 కదా, ఇన్ ది స్క్వేర్ అన్నాడు కనుక. ఓకే, సో సింపుల్ కదా 4. సో మీరు డ్రా చేయాల్సిన నీడ్ లేదు చెప్పాలంటే, బట్ మీకు అర్థం అవ్వడం కోసం రాస్తుంది B4 ఇది. సో ఇందులో ఇది మనకు పేర్ అనమాట. ఓకే, సో B4, M4 అనేది. ఓకే, సో సింపుల్గా మనకి ఇచ్చిన కాంపోనెంట్స్ చూసి అందులో పేర్ ఏది అంటే చూసుకొని చెప్పేయచ్చు మనం. ఓకే, సో 4 is the ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద వన్ నెంబర్ విచ్ ఈస్ డబుల్ ఆఫ్ ద ఆపోజిట్ నెంబర్ అన్నాడు. ఓకే, విచ్ ఈస్ ద వన్ నెంబర్ విచ్ ఈస్ ద డబుల్ ఆఫ్ ఆపోజిట్ నెంబర్ అంటే 2x అనేది మన ఆన్సర్ అవ్వాలి. అంటే ఆపోజిట్లో ఉండే నెంబరు x అయితే x అవ్వాలి. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది నెంబర్ అనుకోవచ్చు మనకు చెప్పాలంటే. సో 2x ఉండే వాల్యూ అనేది మనకు కొనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1, 3, 2, 3, నెక్స్ట్ 4, 5. ఓకే, సో ఈ రెండు కాంపోనెంట్స్ చూస్తే అర్థమవుతుంది కదా. సో R4. ఓకే, సో దీనికి 2 టైమ్స్ ఉంది మనం చెప్పాలంటే. విచ్ ఈస్ ద వన్ నెంబర్ విచ్ ఈస్ డబుల్ ఆఫ్ ది ఆపోజిట్ నెంబర్ ఇంటూ 2 టైమ్స్ కదా. సో డబుల్ ఆఫ్ ది ఆపోజిట్ నెంబర్ అనగా ఇంకా R4లో 4 అనేది అవుతుంది. ఓకే, సో అది గుర్తుంచుకో దేన్ని అడిగాడు అన్నది. సో 2 పెడితే మళ్ళీ రాంగ్ అవుతుంది. సో ప్రీవియస్ కేసులో స్మాలెస్ట్ నెంబర్ మనం తీసుకున్నాం, అక్కడ ఏం అడిగాడు ఇక్కడ ఏం అడిగాడు అనేది మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, కంపేర్ చేసుకోండి. 4 is the ఆన్సర్. విచ్ విల్ బి ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ద పెయిడ్ నెంబర్ ఇన్ ద ఎంటైర్ టేబుల్. పెయిడ్ నెంబర్స్ అంటే మనకి 1 ఉందా? లేదు, 2 ఉంది. B2, P2, నెక్స్ట్ 3 ఉందా? 3, C3, H3 అండ్ 4.
R4 K4 అన్నమాట. ఇందులో ఏమన్నాడు, లార్జెస్ట్ అన్నాడు. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ పేర్డ్ నెంబర్. ఓకే, సో 4 is the answer అన్నమాట. Which will be the largest number to the right and left of the third number to the right of the smallest number అన్నాడు. సో right of the smallest number, left of the third number అండ్ లార్జెస్ట్ నెంబర్ టు ద రైట్ అన్నాడు. సో ఇలా సెగ్మెంట్స్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, రైట్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 ఒకటే ఉంది కదా. సో రైట్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్ అంటే దట్ థర్డ్ నెంబర్ టు ద రైట్. ఓకే, సో థర్డ్ నెంబర్ టు ద రైట్ 0 1 2 3 కదా. సో B2కి వెళ్తాం అన్నమాట. సో B2కి వెళ్ళినప్పుడు లార్జెస్ట్ నెంబర్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు. ఓకే, సో సారీ ఇక్కడ మన సెగ్మెంట్ చేయాల్సింది. ఓకే, సో ఈ రెండిట్లో మనకి ఏముంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది అనమాట. ఓకే, సో ఈ రెండిట్లో ఏది లార్జెస్ట్ అంటే 4. ఓకే, సో లెఫ్ట్ రైట్ చూసుకుంటే B2 కాంపోనెంట్ దగ్గర నుంచి K4 ఉంది, C3 ఉంది అనమాట దానికి లెఫ్ట్ రైట్లో. సో 4 is the maximum number. ఓకే, C3 P2 అండ్ H3 సో టుగెదర్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ చేసాం. సో విచ్ నెంబర్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టాప్ నెంబర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టాప్ నెంబర్ అంటే ఇంకేం వస్తుంది, G1 కదా. సో G1 నుంచి నెంబర్ అడిగేందుకు 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, విచ్ విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ B2. ఓకే, సో B2కి ఫ్రంట్ ఉండదు H3కి ఫస్ట్ నెంబర్ అంటే మనకి బ్యాక్ కావాలన్నమాట L5లో స్మాలెస్ట్ నెంబర్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ అన్నారు. ఓకే, లెఫ్ట్లో చూస్తే 4 ఉంది, రైట్లో చూస్తే 3 ఉంది. 3 ఇస్ ద స్మాలెస్ట్ కదా, అడిగాడు. సో 3 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ 3. Which number will be in front of the middle letter while moving clockwise from, okay, so east to north కదా. సో clockwise అన్నాడు. సో clockwise ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిడిల్ లెటర్ అన్నాడు. సో మిడిల్ అనేది ఇదే కదా. సో ఇలా చూస్తే ఇటు రెండు సరిపోయి కదా. సో మిడిల్ లెటర్ అనేది మనకు G1 అవుతుంది అనమాట. ఓకే, సో G1కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిడిల్ లెటర్ అన్నాడు. C3లో 3. ఓకే, లెటర్ నెంబర్ అడిగాడు ఇంకా 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, B2 P2 H3 and R4 together form a square which will be the middle number of the paired number in this square అన్నాడు. సో B2 and P2 H3 and R4 కదా. సో ఇక్కడ చూస్తే మనం పెయిర్ నెంబర్, సో ఇది ఇలా ఫామ్ అవుతుంది. సో పెయిర్ నెంబర్ ఏంటి, B2 అండ్ P2 కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే మిడిల్ నెంబర్ ఆఫ్ ది పెయిర్డ్ నెంబర్ ఇన్ ది స్క్వేర్ అన్నమాట. సో మిడిల్ నెంబర్ K4 అన్నమాట. సో K4లో నెంబర్ 4. ఓకే, 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, విచ్ లెటర్ will be the middle number while moving anti-clockwise from L5 to G1. L5 to G1 anti-clockwise అన్నాడు కదా. సో ఇలా మూవ్ అయితే మిడిల్ నెంబర్ అడిగాడు కదా. సో మిడిల్ నెంబర్ అంటే B2 అవుతుంది, సింపుల్. నెంబర్ అడిగాక 2 అనమాట. ఓకే, K4 G1 C3 and L5 G1 C3. ఓకే, టుగెదర్ ఫార్మ్ 2 ట్రయాంగిల్స్ అన్నాడు. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం, ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. సో ఇలా ఫామ్ అవుతుంది, టుగెదర్ ఫార్మ్ 2 ట్రయాంగిల్స్. వాట్ విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ దోస్ ట్రయాంగిల్స్ అన్నాడు. సో ట్రయాంగిల్స్ ఏవేవి ఉన్నాయి, C3 K4 G1 ఇచ్చాడు. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. సో ఇక్కడ చూసుకొని చెప్పేయచ్చు 1 అనేది కదా. ఇంతనా, రెండిట్లో కామన్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటి, C3 G1
L5. సో 1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. స్మాలెస్ట్ నెంబర్ అడిగాక ఓకే. సో ఒకవేళ కామన్గా లేకపోయినా 1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ 1 దగ్గర ఏమైనా కంబైన్డ్గా ఉంది కనుక ఓకే. సో కంబైన్డ్గా ఫార్మ్స్ ఇచ్చాడు కనుక ఇలా, లేదు డిఫరెంట్గా ఇచ్చిన స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు కనుక 2 ట్రయాంగిల్స్ డిఫరెంట్గా ఇచ్చిన మనం స్మాలెస్ట్ నెంబర్ని చూస్ చేసుకోవాలన్నమాట ఆన్సర్ అనేది. ఓకే. సో 1 is the answer here. Next, what will be the second number to the left of north? నార్త్కి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, సెకండ్ అన్నది 1 2 అంటే P2కి వస్తుంది. ఓకే. సో లెఫ్ట్ ఆఫ్ నార్త్ ఇఫ్ ద లెటర్ P2 ఈజ్ ఎక్స్చేంజ్, లెటర్ అన్నాడు, లెటర్ P2, అలాగే ఇక్కడ నెంబర్ అన్నాడు. ఓకే. వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది నార్త్ అన్నాడు. ఇక్కడ చేంజ్ చేయాల్సింది లెటర్ ఆఫ్ P2 ఎక్స్చేంజ్ విత్ ద లెటర్ ఆఫ్ R4 అన్నాడు. సో ఇక్కడ P4 అవుతుంది, ఇక్కడ R2 అవుతుంది అనమాట. బట్ ఇక్కడ అడిగింది ఏంటి, మనకి నెంబర్ అడిగాడు. సో 2 ఈస్ ద ఆన్సర్. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద వాచ్ టేబుల్ టెస్ట్. ఓకే. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ ఏమైనా మీకు అర్థం కాకపోయినా సెండ్ ఇట్ ఆన్ ద స్కిల్ కిట్ కనెక్ట్ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ అని పోస్ట్ చేయండి. ఓకే. సో టైం చూసుకొని నేను చేస్తాను. ఆల్రెడీ టేబుల్ టెస్ట్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తారు, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ.